హాయ్ స్టూడెంట్స్, ఈరోజు మనం నైన్త్ క్లాస్ ఇంగ్లీష్ సబ్జెక్ట్లో ఉన్నటువంటి సెకండ్ యూనిట్ రీడింగ్ ఏదైతే ఉందో దాని గురించి మనం డిస్కస్ చేసుకుందాం. సో ఆల్రెడీ మనం ఇంతకుముందు చెప్పుకున్నాం, ప్రతి యూనిట్ కూడా ఒకటి మెయిన్ థీమ్తో మనకి రీడింగ్ ఏ, రీడింగ్ బి, రీడింగ్ సి లెసన్స్ ఇవ్వడం జరుగుతుంది అని చెప్పేసి. సో అట్లాగే మనకి ఈ సెకండ్ యూనిట్ యొక్క మెయిన్ థీమ్ వచ్చేసి మనకి గేమ్స్ అండ్ స్పోర్ట్స్. సెకండ్ యూనిట్ యొక్క మెయిన్ థీమ్ వచ్చేసి మనకి గేమ్స్ అండ్ స్పోర్ట్స్, అంటే రీడింగ్ ఏ, రీడింగ్ బి అండ్ రీడింగ్ సి. ఈ మూడు లెసన్స్ కూడా మనకి గేమ్స్ అండ్ స్పోర్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటితో ఇంటర్ రిలేటెడ్గా ఉంటాయి అన్నమాట. దానిలో ఉన్నటువంటి లెసన్స్ ఏంటంటే రీడింగ్ ఏ వచ్చేసి మనకి ట్రూ హైట్, రీడింగ్ బి పోయం వాట్ ఈజ్ ఏ ప్లేయర్, రీడింగ్ సి వివిఎస్ లక్ష్మణ్ వెరీ వెరీ స్పెషల్. ఈ మూడు లెసన్స్ మనకి సెకండ్ యూనిట్లో ఇవ్వడం జరిగింది. సో ఈరోజు మనం రీడింగ్ ఏ అయినటువంటి ట్రూ హైట్ ఈ లెసన్ ఏదైతే ఉందో దాని గురించి ఈరోజు మనం డిస్కస్ చేసుకుందాం. మనం లెసన్లోకి వెళ్ళటానికి ముందు ఇక్కడ ఒక కొటేషన్ ఒకటి ఇవ్వడం జరిగింది, అండ్ ఆన్సర్ ద క్వశ్చన్స్ దట్ ఫాలో. ఆ కొటేషన్ ఏదైతే ఉందో అది ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేసిన తర్వాత దాని కింద కొన్ని క్వశ్చన్స్ అడగడం జరిగింది. అవి ఏంటో ఒకసారి చూద్దాం. ఫస్ట్ కొటేషన్ వచ్చేసరికి డ్రీమ్ డ్రీమ్ అండ్ డ్రీమ్ హై. డ్రీమ్ మీన్స్ కళ, కళ అంటే లక్ష్యం అనమాట, గోల్ అనమాట. సో డ్రీమ్స్ ఏవైతున్నాయి హై ఉన్నతంగా ఉండాలి, అంటే ఉన్నత స్థాయిలో ఉండాలి అని చెప్పేసి అంటున్నాడు. ఫర్ డ్రీమ్స్ లీడ్ టు థాట్స్. మన యొక్క కళ అంటే మన యొక్క లక్ష్యాలు ఏవైతే ఉన్నాయవి ముందు మనం డ్రీమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని నిర్ణయించుకోవాలి. ఆ తర్వాత నుంచి వాటిని ఆచరణలో పెడతానికి ఆలోచనలు చేయాలి. థాట్స్, మన యొక్క డ్రీమ్స్ ఏవైతే ఉన్నాయవి లక్ష్యం నిర్ణయించుకున్న తర్వాత వాటి నుంచి ఆలోచనలోకి వెళ్ళాలి. అండ్ థాట్స్, మనం ముందేమో డ్రీమ్స్ లక్ష్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఏమో మనం సెట్ చేసుకుంటాము, గోల్స్ ఏవైతే ఉన్నాయో వాటి సెట్ చేసుకుంటాము. ఆ తర్వాత వాటిని ఎలా సాధించాలి అని చెప్పేసి ప్లాన్ చేసుకుంటాము. ఆ ప్లానింగ్ నుంచి మనకి థాట్స్ ఆలోచనలు చేసుకుంటాము. ఆ యొక్క థాట్స్ ఏవైతే ఉన్నాయవి దే లీడ్ టు యాక్షన్స్. అవి మనల్ని యాక్షన్స్ మీన్స్ ఆచరణలో పెట్టడం అనమాట. ఆచరణ అంటే దాన్ని సాధించేలాగా చేయడానికి ఈ యొక్క థాట్స్ ఏవైతే ఉన్నాయవి లీడ్ మనల్ని ముందుకు నడిపిస్తాయి అన్నమాట. అంటే డ్రీమ్ లక్ష్యం ఏదైతే ఉందో, కళలు ఏవైతే ఉన్నాయో అవి ఎప్పుడు కూడా ఉన్నతంగా ఉండాలన్నమాట. సో మనం అలా డ్రీమ్స్ సెట్ చేసుకున్న తర్వాత దే లీడ్ టు థాట్స్. అవి అచీవ్ చేయడానికి మనం ఆలోచనలు చేస్తాం. ఆ యొక్క ఆలోచనలు ఏవైతే ఉన్నాయవి ఆ తర్వాత మనం ఆచరణలో పెట్టడానికి యాక్షన్స్ పని మొదలు పెడతాం అనమాట. ఇది ఇక్కడ ఇచ్చినటువంటి కొటేషన్. అయితే కింద ఏమంటున్నాడంటే వాట్ అకార్డింగ్ టు యూ డస్ ద కొటేషన్ ఎక్స్ప్రెస్. వాట్ ఏమిటి, అకార్డింగ్ టు యూ డస్ ద కొటేషన్ ఎక్స్ప్రెస్. ఇక్కడ ఇచ్చినటువంటి ఈ కొటేషన్ ఏదైతే ఉందో అది దేన్ని తెలియజేస్తుంది అని చెప్పేసి. ఇది మనకి దేన్ని తెలియజేస్తుంది మీన్స్ ఫస్ట్ ఏమంటుందంటే ఈ కొటేషన్ ప్రకారం అకార్డింగ్ టు దిస్ కొటేషన్ టు డ్రీమ్ ఫస్ట్ అంటే డ్రీమ్ ఏదైతే ఉందో ముందు దాన్ని సెట్ చేసుకోండి. థింక్ అబౌట్ ఇట్ నెక్స్ట్. ముందు డ్రీమ్స్ ఏవైతే ఉన్నాయో సెట్ చేసుకున్న తర్వాత యూ హ్యావ్ టు థింక్ అబౌట్ దెమ్. వాటి తర్వాత వాటి గురించి మనం ఆలోచించాలి. అండ్ నెక్స్ట్ వర్క్ ఇట్ ఆన్ ఫైనల్లీ. తర్వాత ఆ యొక్క డ్రీమ్ ఏదైతే ఉందో దాన్ని సాధించడం కోసం మనం వర్క్ చేయాలి అని చెప్పేసి మనకి ఈ కొటేషన్ తెలియజేస్తుంది అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2, ఈజ్ ఇట్ ఎసెన్షియల్ టు డ్రీమ్ హై. ఎసెన్షియల్ మీన్స్ అవసరము. సో ఈ గోల్స్ ఏవైతే ఉన్నాయో అంటే ఈ యొక్క లక్ష్యాలు ఏవైతే ఉన్నాయవి పై స్థాయిలో లేదా ఉన్నత స్థాయిలో ఉండే డ్రీమ్స్ మాత్రమే మనం పెట్టుకోవాలా. హౌ కెన్ ఎనీ వన్ మేక్ వన్స్ డ్రీమ్ కమ్ ట్రూ. సో ఒక వ్యక్తి తాను సెట్ చేసుకున్నటువంటి డ్రీమ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఏ విధంగా సాధించుకోగలడు అని చెప్పేసి మనల్ని క్వశ్చన్ అడుగుతున్నాడు అనమాట. ఫస్ట్ వన్, ఈజ్ ఇట్ ఎసెన్షియల్ టు డ్రీమ్ హై. డ్రీమ్ హై యొక్క లక్ష్యాలు ఏవైతే ఉన్నాయవి ఉన్నత స్థాయిలోనే ఉండాలా లేదా ఉన్నతంగానే ఉండాలా అంటే ఎస్, ఇట్ ఈస్ ఎసెన్షియల్ టు డ్రీమ్ హై. కరెక్ట్గానే డ్రీమ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఉన్నత స్థాయిలోనే ఉండాలన్నమాట. మన ఫార్మర్ ప్రెసిడెంట్ మాజీ రాష్ట్రపతి అయినటువంటి ఏపీజే అబ్దుల్ కలాం గారు మాట చెప్పేవాళ్ళు అనమాట. ఏమని, స్మాల్ ఎయిమ్ ఈజ్ ఎ క్రైమ్. స్మాల్ ఎయిమ్ ఈజ్ ఎ క్రైమ్. చిన్న లక్ష్యం ఏదైతే ఉందో అంటే జీవితంలో చిన్న లక్ష్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని నిర్దేశించుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో అది నేరము అని చెప్పేసి అనేవాళ్ళు. సో స్మాల్ ఎయిమ్ ఈజ్ క్రైమ్. స్మాల్ ఎయిమ్ ఈజ్ ఏ క్రైమ్, ఒక నేరం లాంటిది అనమాట. కాబట్టి డ్రీమ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఉన్నతంగానే ఉండాలి, అంటే పై స్థాయిలో ఉన్న డ్రీమ్సే మనం సెట్ చేసుకోవాలి. ఒక వ్యక్తి తన యొక్క డ్రీమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎలా సాధిస్తాడు అంటే త్రూ ప్రాపర్ ప్లానింగ్. వాటికి సరైనటువంటి ప్రణాళిక ఏదైతే ఉందో అది వేసుకోవాలి. అట్లాగే కాన్స్టెంట్ హార్డ్
హార్డ్ వర్క్, కష్టపడి పని చేయడం, అది కూడా ఎప్పుడు నిలకడగా పని చేస్తూనే ఉండాలి. డెడికేషన్ అండ్ డెడికేషన్ అంకిత భావం, తాను సెట్ చేసుకున్నటువంటి డ్రీమ్ ఏదైతే ఉందో దాన్ని నెరవేర్చుకోవడం కోసం అతను ఆ డిటర్మినేషన్ అండ్ డెడికేషన్ ఈ రెండింటినీ కలిగి ఉండాలన్నమాట. అంటే హార్డ్ వర్క్ చేస్తూ ఉండాలి, డెడికేషన్ ఆ డ్రీమ్ అచీవ్ చేయడానికి అతనికి అంకిత భావం ఉండాలి, ఆ డిటర్మినేషన్ నేను సాధించాలి అని చెప్పేసి దృఢ నిశ్చయం ఏదైతే ఉందో అవన్నీ ఉండాలి. ఎప్పుడైతే ఒక వ్యక్తి ఇవన్నీ కలిగి ఉంటాడో తను కంపల్సరీగా డ్రీమ్ని అచీవ్ చేస్తాడు. వాట్ ఈజ్ యువర్ డ్రీమ్ ఇన్ లైఫ్? నీ యొక్క డ్రీమ్ ఏంటి అని చెప్పేసి అంటున్నాడు. సో ప్రతి ఒక్కరికి ఒక డ్రీమ్ ఉంటుంది కదా, టీచర్ అవ్వాలని, సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వాలని, డాక్టర్ అవ్వాలని, ఇంకా నెక్స్ట్ ఆర్మీలోకి వెళ్ళాలని. సో ప్రతి ఒక్కరికి ఒక డ్రీమ్ ఉంటుందన్నమాట. నెక్స్ట్, హ్యావ్ యూ ఎవర్ హర్డ్ ఆఫ్ ఎ చైల్డ్ విత్ స్పెషల్ నీడ్స్ బికమింగ్ ఏ ఛాంపియన్? హ్యావ్ యూ ఎవర్ హర్డ్, ఇంతకుముందు నువ్వు ఎప్పుడైనా విన్నావా? ఏ చైల్డ్, ఒక పిల్లవాడు, విత్ స్పెషల్ నీడ్స్, ప్రత్యేక అవసరాలు ఉన్నటువంటి పిల్లలు ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళకి సంబంధించినటువంటి ఒక పిల్లవాడు బికమింగ్ ఏ ఛాంపియన్ మీన్స్ విజేత. అట్లాంటి ఒక పిల్లవాడు విజేత అయినటువంటి సందర్భాలు నువ్వు ఇంతకుముందు ఎప్పుడైనా విన్నావా? అంటే ప్రత్యేక అవసరాలు ఉన్న పిల్లలు అంటే అనమాట మనం ఎలా చెప్పుకోవచ్చు, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్, ఫిజికల్లీ డిజేబిలిటీ ఉన్నవాళ్ళు, అంగవైకల్యం ఉన్నవాళ్ళు, ఇలాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, అంటే కాళ్ళు చేతులు లేకపోవడం, బ్లైండ్, డెఫ్ అండ్ డమ్, ఇలాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మనం చిల్డ్రన్స్ విత్ స్పెషల్ నీడ్స్ అంటాం, ప్రత్యేక అవసరాలు ఉన్నటువంటి పిల్లలు అని చెప్పేసి. అలాంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళల్లో ఎవరైనా ఒక అతను ఇలాంటి ప్రత్యేక అవసరాలు కలిగి ఉండి అతను విజేత అయినటువంటి స్టోరీస్ ఎప్పుడైనా నువ్వు విన్నావా అని చెప్పేసి ఇక్కడ అడగడం జరుగుతుంది. హియర్ ఈజ్ వన్ సచ్ ఎ స్టోరీ. ఇక్కడ మనకి ఇచ్చినటువంటి రీడింగ్ ఏ లెసన్ ఏదైతే ఉందో అట్లాంటి స్టోరీ అని అంటే ప్రత్యేక అవసరాలు ఉన్నటువంటి ఒక పిల్లవాడు తాను ఛాంపియన్ ఎలా అయ్యాడో అనేది మనకి రీడింగ్ ఏ లెసన్లో ఇవ్వడం జరిగింది. సో మనం ఇంకా ఆలస్యం చేయకుండా లెసన్లోకి వెళ్దాం. స్టూడెంట్స్, మనకి రీడింగ్ ఏ వచ్చేసరికి లెసన్ టైటిల్ వచ్చేసరికి ట్రూ హైట్, నిజమైనటువంటి ఎత్తు. ట్రూ హైట్ మీన్స్ నిజమైనటువంటి ఎత్తు. అంటే ఎప్పుడు కూడా జీవితంలో ఉన్నత శిఖరాలకి, ఎత్తైనటువంటి శిఖరాలకి వెళ్ళాలి అని చెప్పేసి అంటూ ఉంటారు, అంటే పై స్థాయికి వెళ్ళాలి అని చెప్పేసి. అసలు ఆ నిజమైనటువంటి హైట్ అని దేన్ని అంటారు అనేది మనకి ఈ లెసన్లో డిస్క్రైబ్ చేయడం జరుగుతుంది అనమాట. అందుకే ఈ లెసన్ టైటిల్ వచ్చేసి మనకి ట్రూ హైట్ అని పెట్టడం జరిగింది. ది స్టోరీ టాక్స్ అబౌట్ ద ఫీలింగ్స్ ఆఫ్ అన్ అథ్లెట్ యాజ్ హీ పర్ష్యూస్ హిస్ డ్రీమ్. ది స్టోరీ టెల్స్ అబౌట్, ఈ యొక్క కథ ఏది మనం ఇప్పుడు చెప్పుకుంటున్నటువంటి ట్రూ హైట్ అనే స్టోరీ ఏదైతే ఉందో అది అబౌట్ ద ఫీలింగ్స్ ఆఫ్ అన్ అథ్లెట్ మీన్స్ క్రీడాకారుడు, స్పోర్ట్స్ ఆడేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మనం అథ్లెట్స్ అంటాము. అథ్లెటిక్స్ అంటే క్రీడలు అనమాట. సో అట్లాంటి ఒక క్రీడాకారుడు ఎవరైతే ఉన్నారో అతని యొక్క ఫీలింగ్స్ ఏవైతే ఉన్నాయో అవి మనకి ఈ యొక్క స్టోరీలో. హీ పర్ష్యూస్ హిస్ డ్రీమ్. పర్ష్యూస్ మీన్స్ సెర్చ్. అతని యొక్క కళ ఏదైతే ఉందో దాన్ని వెతుక్కుంటూ అతను ఎలా వెళ్ళాడు, దాన్ని అతను ఎలా సాధించాడు, అతని యొక్క ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి అనేది మనకి ఈ లెసన్ రూపంలో ఇవ్వడం జరిగింది. రీడ్ అబౌట్ ఏ నెర్వ్ రాకింగ్ డే ఇన్ మైకేల్ స్టోన్స్ లైఫ్ యాజ్ హీ ప్రిపేర్స్ టు టేక్ ద అల్టిమేట్ టెస్ట్ ఆఫ్ హీ స్పోర్ట్స్ కెరియర్. రీడ్ అబౌట్, చదవమంటున్నాడు మనల్ని. ఏ నెర్వ్ రాకింగ్ డే. నెర్వ్ రాకింగ్ మీన్స్ వెరీ ఇంపార్టెంట్. నెర్వ్ రాకింగ్ మీన్స్ వెరీ ఇంపార్టెంట్, నథింగ్ బట్ ఎగ్జైటింగ్ అనమాట. అంటే ఏం జరగబోతుందో తెలుసుకోబోయే అంత కుతూహలం ఉన్నటువంటి రోజు ఎవరి కెరియర్లో? మైకేల్ స్టోన్ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతని కెరియర్లో ఇట్ ఈజ్ ఏ నెర్వ్ రాకింగ్ డే, చాలా ఎగ్జైటింగ్ రోజు అనమాట. ఎందుకంటే యాజ్ హీ ప్రిపేర్స్, అతను తయారవుతూ ఉన్నాడు, టు టేక్, తీసుకోవడానికి, ద అల్టిమేట్ మీన్స్ తుది, అంతిమంగా, ఫైనల్గా, చివరిగా వచ్చేటటువంటి టెస్ట్, పరీక్ష ఆఫ్ హిజ్ స్పోర్ట్స్ కెరియర్, తన యొక్క క్రీడా జీవితంలో తాను చివరిగా ఎదుర్కోబోతున్నటువంటి ఒక అంతిమ పరీక్ష ఏదైతే ఉందో దానికి అతను సిద్ధం కాబోతూ ఉన్నాడంట. సో ఆ రోజు ఏదైతే ఉందో అది రానే వచ్చింది. అందుకనే ఇట్ ఈస్ ఏ నెర్వ్ రాకింగ్ డే. అందుకనే ఇట్ ఈస్ ఎ నెర్వ్ రాకింగ్ డే అని చెప్పేసి చెప్పడం జరిగిందనమాట. ఇట్ ఈస్ యాన్ ఇన్స్పైరింగ్ అచీవ్మెంట్ దట్ విల్ లీవ్ యూ బ్రీత్లెస్. ఇట్ ఈస్ యాన్ ఇన్స్పైరింగ్ మీన్స్ మోటివేషనల్, మనకి ప్రేరణ కలిగించేది అనమాట. ఇన్స్పైరింగ్ మీన్స్ మోటివేషనల్. సో అట్లాగే ఇతను ఇప్పుడు సాధించినటువంటి ఈ యొక్క అచీవ్మెంట్, ఈ విజయం ఏదైతే ఉందో అది ఎలాంటిది అంటే అడ్మైరింగ్, అందరూ కూడా ఆరాధించదగింది, అందరూ కూడా మెచ్చుకోదగినటువంటి అచీవ్మెంట్ ఏదైతే ఉందో అతను సాధించడం జరిగింది. దట్ విల్ లీవ్ యూ బ్రీత్లెస్. ఆ స్టోరీ కనుక మనం ఒకసారి వింటూ ఉంటే అది మనకి బ్రీత్లెస్ లేకుండా చేస్తుంది. అంటే అట్లాంటి ఎగ్జైట్మెంట్ ఏదైతే ఉందో దానికి మనల్ని గురయ్యేలా చేస్తుంది అని చెప్పేసి చెప్పడం జరిగింది.
ఈజ్ పామ్స్ ఫర్ స్వెట్టింగ్. ఈజ్ పామ్స్ ఫర్ స్వెట్టింగ్. పామ్ అంటే అరిచేయి. స్వెట్టింగ్ మీన్స్ చెమట పట్టడం. సో అతని యొక్క అరచేతులు ఏవైతే ఉన్నాయవి చెమటతో నిండిపోయాయి. సామాన్యంగా అరచేతిలో చెమట ఎప్పుడు పడుతుందంటే బాగా టెన్షన్ గురైనప్పుడు కానీ, యాంగ్జైటీగా ఉన్నప్పుడు కానీ, ఆందోళనలో ఉన్నప్పుడు కానీ అరచేతుల్లో చెమట పడుతుంది అనమాట. సో ఇక్కడ కూడా ఈజ్ పామ్స్ ఫర్ స్వెట్టింగ్. అతని యొక్క అరచేతులు ఏవైతే ఉన్నాయవి చెమట పట్టాయి. హీ నీడెడ్ ఏ టవల్ టు డ్రై హిస్ గ్రిప్. సో అతని యొక్క చేతులు ఏవైతే ఉన్నాయవి చెమట పట్టడం వల్ల ఈ నీడెడ్ అతనికి అవసరమైంది ఏ టవల్, ఒక టవలు, టు డ్రై హిస్ గ్రిప్, తన యొక్క పట్టు కోల్పోకుండా ఉండటానికి. అంటే ఇప్పుడు తాను చేయబోయే ప్రయత్నం ఏదైతే ఉందో అది చేతులతో చేయాలి కాబట్టి అది చేయడానికి తన యొక్క పామ్స్, అరచేతులు చెమటతో నిండిపోయాయి అని చెప్పేసి చెప్పుకున్నాం కదా. సో తన యొక్క పట్టు కోల్పోకుండా ఉండటానికి, చెమట తుడుచుకోవడానికి అతనికి ఒక టవల్ అవసరమైంది. ఏ గ్లాస్ ఆఫ్ ఐస్ వాటర్ క్వించ్డ్ హిస్ థర్స్ట్. ఏ గ్లాస్ ఆఫ్ ఐస్ వాటర్. సో అతను యాంగ్జైటీలోను టెన్షన్లో ఉన్నాడు కాబట్టి ఆ స్థితిలో అతనికి ఒక గ్లాస్ ఐస్ వాటర్, చల్లటి మంచినీళ్ళు కావాలి. క్వించ్ మీన్స్ టు సాటిస్ఫై, తృప్తిపరచడానికి. ఈజ్ థర్స్ట్. అతను కొంచెం దప్పికతో ఉన్నట్టు కనపడుతూ ఉన్నాడు కాబట్టి ఒక గ్లాస్ ఐస్ వాటర్ ఏదైతే ఉందో అతని యొక్క దప్పికని తీర్చడానికి సరిపోతాయి. బట్ హార్డ్లీ కూల్డ్ ఈజ్ ఇంటెన్సిటీ. హార్డ్లీ మీన్స్ కష్టంగా, కూల్డ్ ఈజ్ ఇంటెన్సిటీ. ఇంటెన్సిటీ మీన్స్ తీవ్రత, డిజైర్. అతను విజయం సాధించాలనే తపన ఏదైతే ఉందో దాన్ని కూల్ చేయడానికి ఈ ఐస్ వాటర్ కూడా సరిపోవు. అంటే తన యొక్క దప్పిక ఏదైతే ఉందో దాన్ని తీర్చడానికి మాత్రం ఐస్ వాటర్ అయితే సరిపోతాయి, కానీ తన యొక్క స్ట్రాంగ్ డిజైర్, ఆ కోరిక ఏదైతే ఉందో అది తీర్చడానికి మాత్రం ఐస్ వాటర్ సరిపోవు. ద ఆస్ట్రోట్రాఫ్ ఈ సాట్ ఆన్ వాజ్ యాజ్ హాట్ యాజ్ ద కాంపిటీషన్ ఈ ఫేస్ టుడే అట్ ద నేషనల్ జూనియర్ ఒలింపిక్స్. ఆస్ట్రోట్రాఫ్ మీన్స్ ఆర్టిఫిషియల్ గ్రాస్ అంటామా. అంటే ఒక మాటలో చెప్పాలంటే ఆస్ట్రోట్రాఫ్ మీన్స్ ఏ టైప్ ఆఫ్ ఆర్టిఫిషియల్ గ్రాస్ సర్ఫేస్ యూజ్డ్ ఎస్పెషల్లీ ఫర్ స్పోర్ట్స్ అండ్ గ్రౌండ్స్. మనకి స్పోర్ట్స్ గ్రౌండ్స్ ఏవైతే ఉన్నాయో వీటిలో ఇలాంటి ఈవెంట్స్ జరిగేటప్పుడు, అంటే ఇలాంటి ఈవెంట్స్ ఏవైతే ఉన్నాయో ఈ గేమ్స్ జరిగేటప్పుడు వాళ్ళు ల్యాండ్ అవడానికి, పైనుంచి దూకే గేమ్స్, ఇట్లాంటి గేమ్స్ జరిగేటప్పుడు వాళ్ళు పైనుంచి కిందకి ల్యాండ్ అయ్యేటప్పుడు కింద ఆర్టిఫిషియల్ గ్రాస్, కృత్రిమంగా తయారు చేసినటువంటి గ్రాస్, గడ్డి, పచ్చడి గడ్డి ఏదైతే ఉందో వాళ్ళు అరేంజ్ చేస్తారనమాట. దట్ ఈస్ కాల్డ్ ఆస్ట్రోట్రాఫ్. ఎందుకని కింద పడితే వాళ్ళకి దెబ్బలు ఏవైతే ఉన్నాయో అవన్నీ తగలకుండా ఉండటానికి ఈ యొక్క ఆర్టిఫిషియల్ గ్రాస్ ఏదైతే ఉందో అవి అరేంజ్ చేస్తారు. ఓకేనా. సో ఇక్కడ ద ఆస్ట్రోట్రాఫ్ ఈ సాట్. ఈరోజు అతను ఆ ఆర్టిఫిషియల్ గ్రాస్ ఏదైతే ఉందో దాని మీద అతను కూర్చుంటే అది ఎలా ఉందంటే యాజ్ హాట్ యాజ్ ద కాంపిటీషన్ ఈ ఫేస్ టుడే అట్ ద నేషనల్ జూనియర్ ఒలింపిక్స్. ఈరోజు అతను ఏ గేమ్స్లో పాల్గొంటున్నాడు అంటే మనం ఎవరి గురించి అయితే చెప్పుకున్నాం, ఆ మైకల్ స్టోన్ అనే అతను ఈరోజు నేషనల్ జూనియర్ ఒలింపిక్స్ అనే గేమ్స్లో అతను పోటీ పడుతూ ఉన్నాడు. సో ఈ యొక్క కాంపిటీషన్, ఈ పోటీ ఎలా ఉంది అంటే ఈ యొక్క ఆర్టిఫిషియల్ గ్రాస్ మీద కూర్చున్నప్పుడు అది ఎంత వేడిగా ఉందో అక్కడ కాంపిటీషన్ కూడా అంత వేడిగా, అంటే అంత పొటాపొటీగా ఉంది అని చెప్పడానికి మనకి ఈ ఎక్స్ప్రెషన్ ఉపయోగించడం జరిగింది. ద పోల్ వాజ్, పోల్ అంటే మనం ఇక్కడ స్టిక్ అనుకుంటే స్టూడెంట్స్ మనకి ఇక్కడ ఈ ట్రూ హైట్ లెసన్లో వీళ్ళు డిస్క్రైబ్ చేయే గేమ్ వచ్చేసి మనకి పోల్ వాల్టింగ్ అనమాట. పోల్ వాల్టింగ్ అంటే మనకి ఇక్కడ పిక్చర్ కనబడుతూ ఉంది. మీరు పిక్చర్ గమనిస్తూ ఉంటే 1 2 3 4 5 6 7 8 9 10 అని చెప్పేసి మనకి నెంబర్స్ ఇచ్చారు. ఒక వ్యక్తి ఒక స్టిక్ పట్టుకొని, ఒక పోల్ పట్టుకొని పరిగెడుతున్నటువంటి డైరెక్షన్స్ నెంబర్స్ వైజ్గా, అంటే ఏ నెంబర్లో ఏ స్టేజ్లో ఉన్నాడు అనేది మనకి స్టేజెస్ వైజ్గా డిస్క్రైబ్ చేస్తూ నెంబర్ 9 నెంబర్ 10 వచ్చిన తర్వాత మధ్యలో ఒక బారియర్ ఉంటుంది. బారియర్ అంటే అడ్డంగా హారిజెంటల్గా ఒక పోల్ ఒకటి ఉంటుంది. దాని మీద నుంచి అవతల వైపు దూకాలన్నమాట హైట్ల వారీగా. అది ఆ యొక్క హైట్స్ ఏవైతే ఉన్నాయో ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటారు. దట్ ఈస్ కాల్డ్ పోల్ వాల్టింగ్. సో ఈ యొక్క పోల్ ఏదైతే ఉందో దాని సహాయం తీసుకొని పరిగెత్తుకుంటూ ఆ హైట్ ఏదైతే ఉందో దాన్ని క్రాస్ చేసుకుని అవతలకి ల్యాండ్ అవ్వాలి. దట్ ఈస్ కాల్డ్ పోల్ వాల్టింగ్. సో ఈరోజు ఈ యొక్క మైకిల్ స్టోన్ ఏదైతే తన పోల్ వాల్టింగ్ ఈరోజు కాంపిటీషన్లో పాల్గొనబోతున్నాడో అది ఇట్ వాజ్ సెట్ ఫర్ 17 feet, 17 అడుగుల ఎత్తు అది సెట్ చేయబడింది. దట్ వాజ్ 3 inches హయ్యర్ దాన్ హిజ్ పర్సనల్ బెస్ట్. దట్ వాజ్ 3 inches హయ్యర్ దాన్ హిజ్ పర్సనల్ బెస్ట్. 3 inches హయ్యర్ పర్సనల్ బెస్ట్. ఇది అతని యొక్క వ్యక్తిగత బెస్ట్. ఇంతకుముందు తన యొక్క పర్సనల్ బెస్ట్ ఎంత ఉంది అంటే ఇప్పుడు సెట్ చేసినటువంటి ఈ 17 feet ఏదైతే ఉందో దానికన్నా 3 inches ఎక్కువ. 3 inches హయ్యర్ దాన్ హిజ్ పర్సనల్ బెస్ట్ అంటే అంతకుముందు అతని యొక్క పర్సనల్ బెస్ట్ 16.7 అనుకుంటే ఇప్పుడు ఈ యొక్క పోల్ ఈరోజు 17 feet ఏదైతే ఉందో ఆ 17 feet సెట్ చేయబడింది అనమాట. స్టోన్ కన్ఫ్రంటెడ్ ద మోస్ట్ ఛాలెంజింగ్ డే ఆఫ్ హిజ్ పోల్ వాల్టింగ్ కెరియర్. కన్ఫ్రంటెడ్
మీన్స్ ఫేస్, ఎదుర్కోవటము. ద మోస్ట్ ఛాలెంజింగ్ డే, ఛాలెంజ్ మీన్స్ సవాలు. తన యొక్క పోల్ వాల్టింగ్ కెరీర్లో ఈ యొక్క మైకిల్ స్టోన్ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతను ఇందాక మనం అథ్లెటిక్స్ అని చెప్పేసి చెప్పుకున్నాం కదా క్రీడలు, వాటిలో అతను పాల్గొబోయే గేమ్ పేరు వచ్చేసరికి పోల్ వాల్టింగ్ అనమాట. సో ఇతను తన యొక్క పోల్ వాల్టింగ్ కెరియర్లో మోస్ట్ ఛాలెంజింగ్ ఛాలెంజింగ్ మీన్స్ సవాలుతో కూడుకున్నటువంటి రోజుని ఈరోజు అతను ఎదుర్కోబోతున్నాడు. ఏది? నేషనల్ జూనియర్ ఒలింపిక్స్లో తాను పోటీ పడుతూ తన యొక్క పర్సనల్ బెస్ట్ కన్నా ఇంకా 3 అంగుళాలు ఎక్కువ ఉన్నటువంటి 17 అడుగులు ఏదైతే ఉందో దాన్ని ఈరోజు అతను ఎదుర్కొని పోతూ ఉన్నాడు అనమాట. అందుకని దట్స్ వై దిస్ ఈస్ ద మోస్ట్ ఛాలెంజింగ్ డే ఆఫ్ హిస్ పోల్ వాల్టింగ్ కెరియర్. ద స్టాండ్స్ వర్ స్టిల్ ఫీల్డ్ విత్ అబౌట్ 20,000 పీపుల్. ఆ రోజు ఈ యొక్క గేమ్ ఏదైతే ఉందో దాన్ని చూడటానికి దగ్గరగా స్టాండ్స్లో మొత్తము అబౌట్ 20,000 పీపుల్, 20,000 మంది ప్రేక్షకులు, ఆడియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా చూడటానికి వచ్చారు. ఈవెన్తో ద ఫైనల్ రేస్ హ్యాడ్ ఎండెడ్ అన్ అవర్ ఎర్లియర్. ఈవెన్తో అయినప్పటికీ ఫైనల్ రేస్, సో ఈ పోల్ వాల్టింగ్లో ఉన్నటువంటి ఫైనల్ రేస్ ఏదైతే ఉందో అది 1 గంట ముందే అయిపోయినప్పటికీ కూడా ఈ మైకేల్ స్టోన్ పాల్గొంటున్నటువంటి ఈ గేమ్ ఏదైతే ఉందో దీనికోసం ఇంకా స్టేడియంస్లో అంటే ఆ యొక్క స్టాండ్స్లో 20,000 మంది ఎవరైతే ఉన్నారో ఆడియన్స్ అందరూ కూడా చూడటానికి సిద్ధంగా ఉన్నారు. ద పోల్ వాల్ట్ ఈజ్ ట్రూలీ ద గ్లామరస్ ఈవెంట్ ఆఫ్ ఎనీ ట్రాక్ అండ్ ఫీల్డ్ కాంపిటీషన్. ద పోల్ వాల్ట్ మనం ఇప్పుడు చెప్పుకున్నటువంటి గేమ్ పోల్ వాల్టింగ్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ ట్రూలీ నిజమైనటువంటి గ్లామరస్ ఈవెంట్. గ్లామరస్ మీన్స్ అట్రాక్టివ్ ఈవెంట్, గేమ్ ఆఫ్ ఎనీ ట్రాక్ అండ్ ఫీల్డ్ కాంపిటీషన్. ట్రాక్ అంటే ఆర్టిఫిషియల్ ట్రాక్స్ వేస్తూ ఉంటారనమాట. మనం దానికి చెప్పుకున్నాం కదా యాస్ట్రోట్రాఫ్ అని చెప్పేసి, రన్నింగ్ కానీ ఇలాంటి ఈ యొక్క ట్రాక్ ఫీల్డ్ కాంపిటీషన్స్ అంటాము. ఇలాంటి ట్రాక్ ఫీల్డ్ కాంపిటీషన్స్లో పోల్ వాల్ట్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ ట్రూలీ గ్లామరస్ ఈవెంట్, అంటే చాలా అట్రాక్టివ్గా లేదా ఆకర్షణీయంగా కనిపించేటటువంటి గేమ్. ద స్పోర్ట్స్ మ్యాన్ కంబైన్స్ ద గ్రేస్ ఆఫ్ ఎ జిమ్నాస్ట్ విత్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ ఎ బాడీ బిల్డర్. ఈ యొక్క పోల్ వాల్ట్ ఏదైతే ఉందో దానిలో పాల్గొనేటువంటి స్పోర్ట్స్ మ్యాన్ ఆటగాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కంబైన్స్ కలిగి ఉంటారంట. ద గ్రేస్ ఆఫ్ ఎ జిమ్నాస్ట్ మీన్స్ ఫ్లెక్సిబిలిటీ అంటే బాడీ ఏదైతే ఉందో అది ఈజీగా మూవబుల్ అనమాట. ఎటు పడితే అటు వంచే లక్షణం ఏదైతే ఉందో దట్ ఈస్ కాల్డ్ ఫ్లెక్సిబుల్. అలాంటి లక్షణము విత్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ ఎ బాడీ బిల్డర్. స్ట్రెంగ్త్ మీన్స్ బలము, ఒక శారీరక దృఢత్వం ఏదైతే ఉందో దాన్ని కలిగినటువంటి వాళ్ళని మనం బాడీ బిల్డర్ అని చెప్పేసి అంటాము. అంటే వాళ్ళు ఎప్పుడు కూడా ఎక్సర్సైజ్ చేస్తూ బాడీ ఏదైతే ఉందో చక్కగా బిల్డప్ చేస్తూ ఉంటారనమాట. సో ఈ పోల్ వాల్టింగ్ ఏదైతే ఉందో అది ద గ్రేస్ ఆఫ్ ఏ జిమ్నాస్ట్ అండ్ స్ట్రెంగ్త్ ఆఫ్ ఏ బాడీ బిల్డర్, ఈ 2 లక్షణాలు కలిగి ఉన్నటువంటి గేమే పోల్ వాల్టింగ్ ఆల్సో హ్యాస్ ద ఎలిమెంట్ ఆఫ్ ఫ్లయింగ్, అంశము, ఫ్లయింగ్ ఎగరటము. అట్లాగే మనం ఆ యొక్క బ్యారియర్ ఏదైతే ఉందో దాని మీద నుంచి అవతల పక్క ల్యాండ్ అవ్వాలి అని చెప్పేసి అనుకున్నాం మనం. అంటే ల్యాండ్ అవ్వాలి అంటే ఫ్లై చేయాలి, ఫ్లయింగ్ అంటే ఎగరాలన్నమాట. సో పోల్ వాల్టింగ్ ఏదైతే ఉందో దానిలో ఇంకొక మెయిన్ ఎలిమెంట్ కూడా ఉంది, అది ఏంటంటే ఫ్లయింగ్, ఎగరటము. అండ్ ద థాట్ ఆఫ్ ఫ్లయింగ్ యాజ్ హై యాజ్ ఏ 2-storied బిల్డింగ్. అది ఎంత ఎత్తు ఎగరటం అంటే ఒక విధంగా చెప్పాలంటే ఇట్ ఈజ్ ఏ 2-storied బిల్డింగ్. 2 అంతస్తుల భవనం ఎంత ఎత్తు ఉంటుందో అంత ఎత్తు ఎగరాలన్నమాట. పోల్ వాల్టింగ్ ఆడేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దగ్గరగా 2 అంతస్తుల భవనం ఎత్తు ఎగరాలి. ఇట్ ఈజ్ ఏ మియర్ ఫ్యాంటసీ మీన్స్ ఊహ. ఒక విధంగా చూడటానికి ఇది నిజంగా జరుగుతుందా అనేలాగా ఉంటుంది అంత ఎత్తు ఎగరటం. టు ఎనీవన్ వాచింగ్ సచ్ అన్ ఈవెంట్. ఇట్లాంటి ఈవెంట్ అంటే ఈ పోల్ వాల్టింగ్లో పాల్గొనే ఈ యొక్క స్పోర్ట్స్ మ్యాన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు 2 అంతస్తుల భవనం ఎత్తు ఎగురుతూ ఉంటే చూసేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా నిజంగానే ఇది నిజమా లేక కళ అని చెప్పేసేలాగా ఉంటుందన్నమాట ఆ గేమ్ను వాచ్ చేయటం. టుడే ఇట్ ఈస్ నాట్ ఓన్లీ మైకిల్ స్టోన్స్ రియాలిటీ అండ్ డ్రీమ్, ఇట్ ఈజ్ హిస్ క్విస్ట్. టుడే ఈరోజు అంటే ఆ రోజు యొక్క నేషనల్ జూనియర్ ఒలింపిక్స్ ఏ రోజు అయితే జరుగుతున్నాయి ఆ రోజు అది మైకిల్ స్టోన్ యొక్క కెరీర్లో రియాలిటీ అండ్ డ్రీమ్, అది వాస్తవము, అది అతని యొక్క కళ, ఈ 2 మాత్రమే కాదు. ఇట్ ఈజ్ హిస్ క్విస్ట్ మీన్స్ స్ట్రాంగ్ డిజైర్, బలమైన కోరిక. ఎప్పటి నుంచో తాను కలగనుకుంటున్నటువంటి కోరిక ఏదైతుందో అది ఆ రోజు జరగబోతుందన్నమాట. అందుకని ఆ రోజు అతని జీవితంలో చాలా ముఖ్యమైనటువంటి రోజు. యాజ్ లాంగ్ యాజ్ మైకిల్ కుడ్ రిమెంబర్, అతను తన యొక్క చిన్నప్పుడు రోజులు గుర్తు తెచ్చుకుంటే ఈ హ్యాడ్ ఆల్వేస్ డ్రీమ్డ్ ఆఫ్ ఫ్లయింగ్, కలగనటము, ఫ్లయింగ్ ఎగరటము. చిన్నప్పటి నుంచి అతను గాలిలో ఎగరాలి అని చెప్పేసి కలలు కనేవాడు. మైకిల్స్ మదర్ రీడ్ హిమ్ న్యూమరస్ స్టోరీస్ అబౌట్ ఫ్లయింగ్ వెన్ హీ వాస్ గ్రోయింగ్ అప్. మైకిల్స్ మదర్, ఈ మైకిల్ స్టోన్ వాళ్ళ యొక్క అమ్మగారు ఎవరైతే ఉందో ఆవిడ రీడ్ హిమ్,
చదివి వినిపించేవాళ్ళంట అతనికి చిన్నతనంలో. న్యూమరస్ స్టోరీస్, లెక్కలేని కథలు. దేని గురించి అంటే అబౌట్ ఫ్లయింగ్, గాలిలో ఎగరటం గురించి, గాలిలో ఎలా ఎగరాలి అనే వాటికి సంబంధించిన కథలు ఏవైతే ఉన్నాయో అతను వెన్ హీ వాజ్ గ్రోయింగ్ అప్, పెరిగి పెద్దవాడు అవుతూ ఉండగా ఆ స్టేజ్లో వాళ్ళ అమ్మగారు ఇతనికి చాలా స్టోరీస్ అబౌట్ ఫ్లయింగ్, ఎగరటం గురించి లెక్కలేని కథలు చిన్నప్పుడు చదివి వినిపించేవాళ్ళు. హర్ స్టోరీస్ వర్ ఆల్వేస్ ద వన్స్ దట్ డిస్క్రైబ్డ్ ద ల్యాండ్ ఫ్రమ్ ఏ బర్డ్స్ ఐ వ్యూ. ఆవిడ చెప్పేటువంటి స్టోరీస్ ఎలా ఉండేవి అంటే ఆల్వేస్, ఎల్లప్పుడూ కూడా, డిస్క్రైబ్ మీన్స్ వర్ణించడము, ల్యాండ్ భూమి, ఫ్రమ్ ఏ బర్డ్స్ ఐ వ్యూ అంటే పైన ఆకాశంలో తిరుగుతున్నటువంటి పక్షి ఏదైతే ఉందో ఆ పై నుంచి చూస్తే కింద ఉన్నటువంటి ప్రతి అంశము దానికి చక్కగా కనబడుతూ ఉంటుంది అనమాట. లైక్ ఈగల్, గద్ద చూడండి ఒకసారి స్టూడెంట్స్, గెద్దలు ఏవైతే ఉన్నాయి ఆకాశంలో పైన తిరుగుతూ ఉన్నప్పుడు కింద ఎక్కడైనా తనకి కోడి పిల్లలు కనబడుతూ ఉండే అది కూడా కనబడుతుంది దానికి, ఏ మూలలో ఉన్నా సరే. ఎందుకని అది అంత కాన్సన్ట్రేషన్తో కిందకు చూస్తూ ఉంటుందన్నమాట. అందుకనే దట్ ఈస్ కాల్డ్ బర్డ్స్ ఐ వ్యూ అంటే కింద ఉన్నటువంటి ప్రతి అంశాన్ని కూడా చాలా జాగ్రత్తగా చూడటం. సో వీళ్ళ మమ్మీ కూడా ఫ్లయింగ్, ఎగరటానికి సంబంధించినటువంటి కథలు చెప్పేటప్పుడు ఎలా చెప్పేది అంటే ఈ కింద ఉన్నటువంటి భూమిని పైన ఉన్నటువంటి పక్షి ఎలా అయితే కాన్సన్ట్రేషన్ ఉపయోగించి చూస్తుందో ఆవిడ కూడా అంత చక్కగా ఎగ్జాక్ట్గా డిస్క్రైబ్ చేస్తూ, వర్ణిస్తూ, వివరిస్తూ చెప్పేదనమాట. హర్ ఎగ్జైట్మెంట్ అండ్ ప్యాషన్ ఫర్ డీటెయిల్స్ మేడ్ మైకిల్స్ డ్రీమ్ ఫుల్ ఆఫ్ కలర్ అండ్ బ్యూటీ. హర్ ఎగ్జైట్మెంట్, ఆవిడ యొక్క తపన, అండ్ ప్యాషన్ ఫర్ డీటెయిల్స్ మేడ్ మైకిల్స్ డ్రీమ్స్ ఫుల్ ఆఫ్ కలర్ అండ్ బ్యూటీ. సో మైకిల్ యొక్క కళ ఏదైతే ఉందో దానిని ఆవిడ చెప్పే విధానము, ఆవిడ వర్ణించే విధానం ఏదైతే ఉందో అవి మొత్తము కూడా అతనికి ప్రపంచం మొత్తము ఫుల్ ఆఫ్ కలర్, రంగురంగులుగాను, అండ్ బ్యూటీ, అందంగాను కనిపించేవి. అంటే వాళ్ళ అమ్మగారు వర్ణించే విధానం ఆ విధంగా ఉండేది మైకిల్ స్టోన్కి. మైకిల్ హ్యాడ్ దిస్ వన్ రికరింగ్ డ్రీమ్. రికరింగ్ మీన్స్ థింకింగ్ అబౌట్ అగైన్ అండ్ అగైన్, పద్దాక దాని గురించి ఆలోచించడము. మైకిల్కి ఎప్పుడు కూడా ఒకే ఒక డ్రీమ్ ఉండేది, ఏది అబౌట్ ఫ్లయింగ్, గాలిలో ఎగరాలి అని చెప్పేసి. దాని గురించి అతను పద్దాక ఆలోచిస్తూ ఉండేవాడు. హీ వుడ్ బి రన్నింగ్ డౌన్ ఏ కంట్రీ రోడ్, కంట్రీ మీన్స్ విలేజ్. తన చిన్నతనంలో తన గ్రామంలో ఉన్నటువంటి రోడ్డు మీద రన్నింగ్, పరిగెడుతూ ఉండేవాడు. హీ కుడ్ ఫీల్ ద రాక్స్ అండ్ ద చంక్స్ ఆఫ్ డట్ అట్ హిస్ ఫీట్. సో అతను అలా పరిగెడుతూ ఉన్నప్పుడు ఆ యొక్క రోడ్ల మీద పరిగెత్తేటప్పుడు ఆ మట్టి ఏదైతే ఉందో అది అతని కాళ్ళకి తగులుతున్నట్టు, కాళ్ళకి గుచ్చుకుంటున్నట్టున్నటువంటి ఫీలింగ్ ఏదైతే ఉందో దాన్ని ఇప్పటికీ కూడా అతను ఫీల్ అవుతూ ఉన్నాడు. యాజ్ హీ రేస్డ్ డౌన్ ద గోల్డెన్ లైన్డ్ వీట్ ఫీల్డ్స్. వీట్ అంటే గోధుమ. సో అతను అలా పరిగెత్తేటప్పుడు చుట్టుపక్కల ఆ గోధుమ తోటలు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క అవి గోల్డెన్ కలర్లో అంటే పసుపు రంగులో ఉన్నటువంటి అవి ఏవైతే ఉన్నాయో అవి ఇప్పటికీ కూడా అతనికి గుర్తొస్తూ ఉండేవి. వుడ్ ఆల్వేస్ అవుట్ రన్ ద లోకోమోటివ్స్ పాసింగ్ బై. అట్లాగే అతను బయట పరిగెత్తేటప్పుడు లోకోమోటివ్స్ మీన్స్ ట్రైన్స్ అనమాట. లోకోమోటివ్ మీన్స్ ట్రైన్స్ వెళ్తున్నటువంటి శబ్దాలు, అంటే తాను చిన్నతనంలో తాను పరిగెత్తినటువంటి కంట్రీ రోడ్స్, అట్లాగే ఆ యొక్క పరిగెత్తేటప్పుడు తన కాళ్ళకు అంటుకున్నటువంటి ఆ దుమ్ము రేణువులు, నెక్స్ట్ తాను విలేజ్లో పరిగెత్తేటప్పుడు చుట్టుపక్కల తోటలు ఏవైతే ఉన్నాయో అవి చూసినవి, అట్లాగే ట్రైన్ వెళ్తున్నటువంటి శబ్దాలు, ఇవన్నీ కూడా తన యొక్క మైండ్లో ఒకేసారి అలా మెదులుతూ ఉన్నాయి. హీ వుడ్ బిగైన్ సోరింగ్ లైక్ అన్ ఈగల్. అతను సోరింగ్ లైక్ అన్ ఈగల్, ఎట్లా పరిగెత్తేవాడు, లేకపోతే తన యొక్క ప్రయత్నాలు ఎలా జరిగేవి అంటే ఈగల్, గెద్ద ఆకాశాలు పైనుంచి తిరుగుతూ కిందకి ఎలా అయితే చూసేదో అట్లా ఉండేవి అనమాట తన ప్రయత్నాలు, తన యొక్క రన్నింగ్ కానీ మిగతావన్నీ కూడా. వేర్ హీ ఫ్లూ వుడ్ ఆల్వేస్ కోయిన్సైడ్ విత్ హిస్ మదర్స్ స్టోరీస్. వేర్ హీ ఫ్లూ వుడ్ ఆల్వేస్ కోయిన్సైడ్ అంటే ఒకదాంతో ఒకటి కలవటం అనమాట. అంటే సిమిలారిటీ, పోలికలు ఉండటము. వాళ్ళ మదర్ చెప్పే స్టోరీస్లో ఉన్నటువంటి ఆ యొక్క ఎగరటం గురించి తను ఆలోచించే విధానం ఏదైతే ఉందో రెండు కూడా కోయిన్సైడ్ అయ్యాయి, ఒకదానితో ఒకటి పోలికలు ఉండేవి. హిస్ డాడ్ ఆన్ ద అదర్ హ్యాండ్, ఒక పక్క వాళ్ళ మమ్మీ ఈ యొక్క స్టోరీస్ చెప్పి అతను ఎంకరేజ్ చేస్తూ ఉంటే, ఇంకొక పక్క ఈ యొక్క మైకిల్ స్టోన్ యొక్క ఫాదర్ ఉండేవాడు. ఈ వాజ్ నాట్ ఏ డ్రీమర్. కానీ మైకిల్ స్టోన్ యొక్క ఫాదర్ ఎవరైతే ఉన్నారో ఆయన డ్రీమర్, కలలు కలేవాడు కాదనమాట. అంటే ఎప్పుడు డ్రీమ్స్ గురించి ఆలోచించే వ్యక్తి కాదు. బెర్ట్ స్టోన్ వాజ్ ఏ హార్డ్ కోర్ రియాలిటీ మీన్స్ వాస్తవము. బెర్ట్ స్టోన్ మీన్స్ ఇట్ ఈస్ ద నేమ్ ఆఫ్ హిస్ ఫాదర్. బెర్ట్ స్టోన్ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతను మనం చెప్పుకున్నటువంటి మైకిల్ స్టోన్ వాళ్ళ యొక్క నాన్నగారు అనమాట. సో ఆయన ఎలాంటి వాడు అంటే ఈజ్ ఏ హార్డ్ కోర్ రియలిస్ట్. హార్డ్ కోర్ మీన్స్
అన్చేంజింగ్ అంటే ఎప్పుడు కూడా తన యొక్క ఒపీనియన్ ఏదైతే ఉందో అది మార్చుకున్నటువంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి వ్యక్తి. అంటే ఎప్పుడు కూడా వాస్తవాలను నమ్మే వ్యక్తి బెట్ స్టోన్. ఆయన ఎప్పుడు కూడా డ్రీమ్స్ వీటి గురించి నమ్మడనమాట. ఎప్పుడు వాస్తవాలను నమ్ముతూ ఉంటాడు. హీ బిలీవ్డ్ ఇన్ హార్డ్ వర్క్. ఎప్పుడు హార్డ్ వర్క్ నమ్ముతాడు. అండ్ స్వేదం అంటే స్వేదం మీన్స్ చెమట చిందించడము. అలా చిందించడం వల్ల వచ్చే విజయాలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి నమ్ముతూ ఉంటాడు. ఈజ్ మోటో మీన్స్ ఎయిమ్. అతని యొక్క ఎయిమ్ ఏంటంటే జీవితంలో ఎప్పుడు అయినా సరే అందరితో తను ఇలాగే చెప్తూ ఉంటాడంట. ఎలా? ఇఫ్ యూ వాంట్ సంథింగ్, నీకు ఏదైనా కావాలి అనుకుంటే వర్క్ ఫర్ ఇట్, దానికోసం నువ్వు పని చెయ్యి అని చెప్పేసి బెట్ స్టోన్ అందరికీ అదే చెప్తూ ఉంటాడంట. అంటే జీవితంలో ఆయన నమ్మేటటువంటి సిద్ధాంతం ఏంటి అంటే ఇఫ్ యూ వాంట్ సంథింగ్, నీకు ఏదైనా కావాలి అనుకుంటే వర్క్ ఫర్ ఇట్, దానికోసం నువ్వు పని చెయ్యి అని చెప్పేసి ఈ యొక్క మోటో ఏదైతే ఉందో దాన్ని ఆయన ఫాలో అవుతూ ఉంటాడు. ఫ్రమ్ ద ఏజ్ ఆఫ్ 14, మైకిల్ స్టోన్ వయసు 14 సంవత్సరాలు ఉన్నప్పటి నుంచి మైకిల్ డిడ్ జస్ట్ దట్. వాళ్ళ నాన్న చెప్పింది ఏది? ఇఫ్ యూ వాంట్ సంథింగ్ వర్క్ ఫర్ ఇట్ ఏదైతే ఉందో వాళ్ళ నాన్న చెప్పింది అదే విషయాన్ని ఇతను ఫాలో అవుతూ ఉండేవాడు. హీ బిగాన్ ఏ వెరీ కేర్ఫుల్ అండ్ రిజిమెంటెడ్. మొదలుపెట్టేవాడు కేర్ఫుల్ మీన్స్ బాగా జాగ్రత్తతో కూడుకున్నటువంటి. రెజిమెంటెడ్ మీన్స్ ఇట్ ఈస్ గివెన్ ఇన్ ద గ్లోసరీ యాజ్ స్ట్రిక్ట్ అండ్ ఆర్గనైజ్డ్. స్ట్రిక్ట్ అంటే కఠినంగా, ఆర్గనైజ్డ్ ఒక ప్లానింగ్ ప్రకారం అరేంజ్ చేసినటువంటి మెథడ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఫాలో అయ్యేవాడు అనమాట. ఇన్ వెయిట్ లిఫ్టింగ్ ప్రోగ్రామ్, బరువులు ఎత్తే ప్రోగ్రామ్ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా ఎప్పుడు కేర్ఫుల్, జాగ్రత్తగా, రెజిమెంటెడ్ మీన్స్ స్ట్రిక్ట్ అండ్ ఆర్గనైజ్డ్ ఈ విధానంలో వాటిని ఫాలో అవుతూ ఉండేవాడు. హీ వర్క్డ్ అవుట్ ఎవ్రీ అదర్ డే విత్ వెయిట్స్. ఆల్టర్నేటివ్ డేస్లో అతను వెయిట్స్ బరువులు ఎత్తడము విత్ సమ్ కైండ్ ఆఫ్ రన్నింగ్ వర్క్ ఆన్ ఆల్టర్నేటివ్ డేస్. ఒక రోజేమో బరువులు ఎత్తే ఇది ఫాలో అవుతే ఇంకొక రోజేమో రన్నింగ్ వర్క్ ఏదైతే ఉందో అది ఫాలో అవుతూ ఉండేవాడు మైకిల్ స్టోన్. ద ప్రోగ్రామ్ వాజ్ కేర్ఫుల్లీ మానిటర్డ్ బై మైకిల్స్ కోచ్, ట్రైనర్ అండ్ ఫాదర్. ఈ యొక్క ప్రోగ్రామ్ అంటే ఈ బరువులు ఎత్తడం కానీ ఈ యొక్క రన్నింగ్ ప్రోగ్రామ్ ఏదైతే వాటిని కేర్ఫుల్లీ, జాగ్రత్తగా, మానిటర్ మీన్స్ పర్యవేక్షించడం, బై మైకిల్స్ కోచ్. ఈ రెండింటినీ కూడా ఎవరు పర్యవేక్షించేవాళ్ళు అంటే ఎవరు సూపర్విజన్ చేసేవాళ్ళు అంటే మైకిల్స్ కోచ్, అట్లాగే ట్రైనర్ అయినటువంటి మైకిల్స్ ఫాదర్. అంటే మైకిల్ యొక్క ట్రైనరు అట్లా కోచ్ కూడా ఎవరు అంటే మైకిల్ యొక్క ఫాదరే అనమాట. మైకిల్స్ డెడికేషన్, డిటర్మినేషన్ అండ్ ఈజ్ డిసిప్లైన్ వాజ్ కోచ్ డ్రీమ్. మైకిల్స్ యొక్క డెడికేషన్ అంటే అంకిత భావం, తను అనుకున్నటువంటి గోల్ ఏదైతే ఉందో దాన్ని సాధించడానికి తను పడే తపన ఏదైతే ఉందో అది. డిటర్మినేషన్ తన యొక్క దృఢ నిశ్చయము, అండ్ డిసిప్లైన్ మీన్స్ క్రమశిక్షణ. ఈ 3 లక్షణాలు డెడికేషన్, డిటర్మినేషన్ అండ్ డిసిప్లైన్ ఈ 3 ఏవైతే ఉన్నాయి ఇవి వాజ్ కోచ్ డ్రీమ్. ఆ యొక్క కోచ్ మీన్స్ శిక్షణ ఇచ్చేవాడిని మనం కోచ్ అంటాం కదా, ఇవి అతని యొక్క కళలు అనమాట. ఈ మూడింటిని కూడా మైకిల్ స్టోన్ ఎవరైతే ఉన్నారో అతను చాలా చక్కగా ఫాలో అవుతూ ఉండేవాడు. బిసైడ్స్ బీయింగ్ అన్ హానెస్ట్ స్టూడెంట్, నిజాయితీ ఉన్నటువంటి ఈ అన్ని లక్షణాలతో పాటు మైకిల్ స్టోన్ ఎవరైతే ఉన్నారో అతను చాలా నిజాయితీ ఉన్నటువంటి విద్యార్థి. మైకిల్ స్టోన్ కంటిన్యూ టు హెల్ప్ హిస్ పేరెంట్స్ విత్ దేర్ ఫార్మ్ చోర్స్ మీన్స్ అంటే మైకిల్ స్టోన్ ఎవరైతే ఉన్నారో అతను కొనసాగించేవాడు. అంటే తన యొక్క డ్రీమ్ ఏదైతే ఉందో దాన్ని నెరవేర్చుకోవడానికి రన్నింగ్, అట్లాగే ఆల్టర్నేటివ్ డేస్లో వెయిట్ లిఫ్టింగ్, బరువులు మోయటం, వీటితో పాటు వాళ్ళ యొక్క పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పొలం పనులు ఏవైతే ఉన్నాయో వాటిల్లో కూడా ఇతను సహాయం చేసేవాడు అనమాట. అంటే అట్ ద సేమ్ టైం ఈ ఆల్సో హెల్ప్డ్ హిస్ పేరెంట్స్ ఆల్సో. వాళ్ళ యొక్క పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా ఇతను హెల్ప్ చేసేవాడు. మైకిల్స్ ప్రెసిస్టెన్స్ ఇన్ స్ట్రైవింగ్ ఫర్ పెర్ఫెక్షన్ వాజ్ నాట్ ఓన్లీ హిజ్ అబ్సెషన్ బట్ హిజ్ ప్యాషన్. ప్రెసిస్టెన్స్ అంటే కష్టాలు నష్టాలు వస్తున్నప్పటికీ కూడా వాటిని ఎదుర్కొంటూ అతను నిలబడిన విధానం ఏదైతే ఉందో అది పర్ఫెక్షన్ మీన్స్ పరిపూర్ణత. వాజ్ నాట్ ఓన్లీ ఈజ్ అబ్సెషన్ మీన్స్ అతని యొక్క స్ట్రాంగ్ డిజైర్ అని చెప్పేసి మనం అనుకున్నాం. ఏంటి అతని మనసులో కేవలం ఒకే ఒక కోరిక ఉండిపోయిందని చెప్పుకున్నాం కదా, అది కేవలం అతని యొక్క కోరికే కాదు బట్ హిజ్ ప్యాషన్, అది అతని యొక్క తపన కూడా. అంటే ఫ్లయింగ్ ఏదైతే ఉందో, పోల్ వాల్టింగ్ కెరీర్ ఏదైతే ఉందో, ఆ యొక్క డ్రీమ్ ఏదైతే ఉందో అది అతని కేవలం అతని మనసులో నిండిపోయినటువంటి ఒక కోరిక మాత్రమే కాదు, అది అతని యొక్క తపన కూడా. మిల్డర్ స్టోన్ మైకిల్స్ మదర్. ఇందాకేమో బెట్ స్టోన్ అనేది వాళ్ళ ఫాదర్ నేమ్ అని చెప్పేసి మనం చెప్పుకుంటే ఇక్కడ వాళ్ళ మమ్మీ పేరు. ఎవరైతే అతనికి చిన్నతనంలో చాలా కథలు చెప్పిందో ఫ్లయింగ్ గురించి, ఆవిడ పేరు మనకి ఇక్కడ చెప్తున్నారు మిల్డర్ స్టోన్, మైకిల్స్ మదర్. మైకిల్ యొక్క అమ్మగారి పేరు మిల్డర్ స్టోన్. wished that he could relax a bit more and be that free dreaming little boy.
విష్డ్ కోరుకునేది ఏమని, ఈ కుడ్ రిలాక్స్. పాపం మైకిల్ ఎవరైతే ఉన్నారో అతను ఒక రోజేమో పరుగుకు సంబంధించిన రన్నింగ్ వర్క్ చేస్తూ ఉంటే, ఇంకొక రోజేమో వెయిట్ లిఫ్టింగ్ బరువులు మోయటము అది చేస్తూ అట్ ద సేమ్ టైం తన యొక్క పేరెంట్స్కి హెల్ప్ చేస్తూ ఉండేవాడు. కానీ ఒక తల్లిగా తను తన పిల్లవాడు ఎవరైతే ఉన్నారో అతను హీ కుడ్ రిలాక్స్ ఏ బిట్ మోర్ అండ్ బీ దట్ ఫ్రీ డ్రీమింగ్ లిటిల్ బాయ్. పిల్లలంటే మనకి ఏమనుకుంటారు పేరెంట్స్, కొంచెంసేపు ఆడుకోవాలి చదువుకోవాలి అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు కదా. సో ఇక్కడ కూడా నార్మల్ మదర్ లాగానే ఈవిడ కూడా ఈ పిల్లవాడు ఎవరైతే ఉన్నారో అతను ఈ యొక్క బరువులు ఎత్తడము, నెక్స్ట్ అట్లాగే పరుగు పందాల్లో పాల్గొనడము, ఈ ప్రాక్టీస్ చేయడము, ఇవన్నీ చూసి అప్పుడప్పుడు తను రెస్ట్ తీసుకుంటే బాగుండు అని చెప్పేసి ఎలా ఫ్రీ డ్రీమింగ్ లిటిల్ బాయ్ అందరిలాగానే ఎవరైతే చిన్నపిల్లల కళలు కంటూ ఆటలాడుకుంటూ ఉంటారో అలాగే ఇతను కూడా కొంచెం రెస్ట్ తీసుకుంటే కొంచెం రిలాక్స్ అయితే బాగుండు కదా అని చెప్పేసి వాళ్ళ అమ్మ అనుకుంటూ ఉండేది. ఆన్ వన్ అకేషన్ షీ అటెంప్టెడ్ టు టాక్ టు హిమ్. అటెంప్టెడ్ మీన్స్ ప్రయత్నించడము. ఒకసారి ఇదే విషయం ఏదైతే ఉందో దాన్ని వాళ్ళ అబ్బాయితో చెప్పాలి అని చెప్పేసి తను ప్రయత్నిస్తూ ఉండగా అండ్ హిస్ ఫాదర్ అబౌట్ దిస్, ఆ విషయం తెలుసుకున్నటువంటి వాళ్ళ నాన్నగారు అయినటువంటి బెడ్ స్టోన్ ఎవరైతే ఉన్నారో అతను ఈజ్ డాడ్ క్విక్లీ ఇంటరప్షన్ మీన్స్ అంతరాయం కలిగించడం. ఆయన మధ్యలో అడ్డుకొని ఆ మాట ఏదైతే ఉందో ఆ మాట వాళ్ళ అబ్బాయితో చెప్పకుండా స్మైల్డ్, ఆయన ఒక చిన్న చిరునవ్వు నవ్వి అండ్ సెడ్ ఇలా చెప్పాడంటే ఏమని, యూ వాంట్ సంథింగ్, నీకు ఏదైనా కావాలి అంటే వర్క్ ఫర్ ఇట్, దానికి సంబంధించి నువ్వు వర్క్ చెయ్యి, కష్టపడి పని చెయ్యి అని చెప్పేసి వాళ్ళ అబ్బాయి అయినటువంటి మైకేల్ స్టోన్తో చెప్పేవాడు. అంటే నువ్వు ఇప్పుడు రిలాక్స్ అయితే నువ్వు ఏదైతే అనుకుంటున్నావు అది సాధించలేవు, కాబట్టి ఇఫ్ యూ వాంట్ సంథింగ్, నీకు ఏదైనా కావాలి అనుకుంటే ఈ వర్క్ ఫర్ ఇట్, దానికోసం నువ్వు పని చెయ్యి అని చెప్పేసి వాళ్ళ నాన్న మధ్యలో అడ్డు తగిలి వాళ్ళ అమ్మ తాను చెప్పాలనుకున్నది ఏదైతే ఉందో చెప్పకుండా ఆయన వాళ్ళ అబ్బాయితో ఈ మాటలు అనేవాడు అనమాట. ఆల్ ఆఫ్ మైకేల్స్ ఫాల్ట్స్ టుడే సీమ్ టు బి ద రివార్డ్ ఫర్ హిజ్ హార్డ్ వర్క్. ఆల్ ఆఫ్ మైకేల్స్ వాల్ట్స్ అంటే ఈరోజు తను ఏదైతే పోల్ వాల్టింగ్లో తను చేస్తున్నటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సీముడు చూడటానికి ఎలా ఉన్నాయి అంటే టు బి ద రివార్డ్ ఫర్ హిజ్ హార్డ్ వర్క్. తాను చిన్నప్పటి నుంచి తను ఎంత కష్టపడ్డాడో అనేది మనకి చెప్పడానికి అది ఒక బహుమతిలా కనబడుతూ ఉన్నాయి. అంటే తన యొక్క కష్టం మొత్తము కూడా ఈరోజు ఆ ప్రయత్నాల్లో మనకి కళ్ళకి కట్టినట్టుగా కనబడుతూ ఉన్నాయి అన్నమాట. ఇఫ్ మైకేల్ స్టోన్ వాజ్ సర్ప్రైజ్డ్, థ్రిల్డ్ ఆర్ యారగెంట్ అబౌట్ క్లియరింగ్ ద బాల్ ఎట్ 17 feet, మైకేల్ స్టోన్ కనుక తను ఆశ్చర్యానికి లోనైనా, థ్రిల్లింగ్ అనే ఫీలింగ్ ఏదైతే ఉందో దానికి లోనైనా, ఆర్ యారగెంట్ మీన్స్ ప్రౌడ్ అనమాట, హ్యావింగ్ ప్రైడ్నెస్, గర్వం ఏదైతే ఉందో దానికి కలిగి ఉన్న, దేనికి సంబంధించి అబౌట్ క్లియరింగ్ ద బాల్ ఎట్ 17 feet. ఇప్పుడు ఆల్రెడీ ఈ యొక్క ఫైనల్స్లో ఈ గేమ్ ఏదైతే ఉందో ఆ బారు 17 అడుగులు ఏదైతే ఉందో దానికి సెట్ చేశారని చెప్పేసి మనం చెప్పుకున్నాం కదా, దాన్ని నేను చేసేస్తాలే అని చెప్పేసి అతను కనుక కొంచెం ఓవర్ ప్రైడ్నెస్ కనుక వెళ్ళినా సరే యూ కుడ్ నాట్ టెల్, అతను మాత్రం ఆ మాటలు ఎప్పుడు బయటకు అనేవాడు కాదు. అంటే సర్ప్రైజు, థ్రిల్లింగు, యారగెన్స్ ఇవి ఏమి కూడా మైకేల్ స్టోన్కి ఏమి ఉండేవి కావన్నమాట. యాజ్ సూన్ యాజ్ హీ ల్యాండెడ్ ఆన్ ద ఇన్ఫ్లేటెడ్ ల్యాండింగ్ మ్యాట్, యాజ్ సూన్ యాజ్ ఎప్పుడైతే అతను ల్యాండ్ అవటం మీన్స్ ల్యాండ్ అవటం అంటే దిగటము, ఆన్ ద ఇన్ఫ్లేటెడ్ ల్యాండింగ్ మ్యాట్, ఇన్ఫ్లేటెడ్ మీన్స్ ఫిల్డ్ విత్ ఎయిర్, గాలితో నింపినటువంటి మ్యాట్ పైనుంచి దూకినప్పుడు వాళ్ళు కింద పడినప్పుడు దెబ్బలు తగలక ఉండటానికి దే ఆర్ యూజింగ్ ఇన్ఫ్లేటెడ్ ల్యాండింగ్ మ్యాట్స్ అనమాట, అవి ఉపయోగిస్తూ ఉంటారు. దాని మీద అతను ల్యాండ్ అయినప్పుడు అండ్ విత్ ద క్రౌడ్ ఆన్ ఇట్స్ ఫీట్, అక్కడ ఈ గేమ్ మొత్తాన్ని చూస్తున్నటువంటి క్రౌడ్ ఆడియన్స్ ఎవరైతే ఉన్నారో ఆన్ ఇట్స్ ఫీట్ అంటే అందరూ కూడా పేకి లేచి నుంచొని చప్పట్లు కొడుతూ ఉండగా మైకేల్ ఇమీడియట్లీ బిగాన్ ప్రిపేరింగ్ ఫర్ హిజ్ నెక్స్ట్ అటెంప్ట్ అట్ ఫ్లైట్. మైకేల్ స్టోన్ ఎవరైతే ఉన్నారో అతను ఇమీడియట్లీ వెంటనే బిగాన్ మొదలుపెట్టేవాడు, ప్రిపేరింగ్ సిద్ధం అవటం, ఫర్ హిజ్ నెక్స్ట్ అటెంప్ట్ తన యొక్క తర్వాత ప్రయత్నం ఏదైతే ఉందో దాన్ని చేయడం కోసము. అంటే తన యొక్క నెక్స్ట్ పోల్ వాల్టింగ్ అటెంప్ట్ ఏదైతే ఉందో దాన్ని చేయడం కోసం అతను సిద్ధమయ్యేవాడు. అంటే ముందు వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతను ఆ ఈవెంట్ చేశాడు, తను ల్యాండ్ అయ్యాడు, తను పోల్ వాల్టింగ్ చేశాడు అని చెప్పేసి అది తెలియంగానే నెక్స్ట్ ప్రయత్నం తనదే కాబట్టి దానికి అతను సిద్ధమయ్యేవాడు అనమాట. He seemed obvious of the fact that he had just surpassed his personal best. Surpassed means crossed. ఆల్రెడీ మనం ఇంతకుముందు చెప్పుకున్నాం. ఈరోజు ఆ సెట్ చేసినటువంటి బార్ ఏదైతే ఉందో ఇది తన యొక్క వ్యక్తిగత రికార్డ్ ఏదైతే ఉందో దానికన్నా 3 inches హయ్యర్, 3 అంగుళాలు ఇంతకన్నా ఎక్కువ అని చెప్పేసి మనం చెప్పుకున్నాం. సో ఈరోజు అతను దాన్ని సర్ప్రైజ్డ్ మీన్స్ క్రాస్డ్, దాన్ని ఈరోజు అతను అధిగమించకపోతున్నాడా.
He was one of the final two competitors in the pole vaulting event at the నేషనల్ జూనియర్ ఒలింపిక్స్. ఇప్పుడు అతను నేషనల్ జూనియర్ ఒలింపిక్స్లో చివరిగా చేరుకున్నటువంటి ఇద్దరు పోటీదారులు అతను ఒకడు. అంటే ఫైనల్కి ఇతను కూడా వచ్చాడనమాట. ఇతనితో పాటు ఫైనల్ అంటే ఇద్దరు ఆడతారు కదా. సో ఆ టూ కాంపిటీటర్స్లో మైకిల్ స్టోన్ ఒక అతను, ఇంకొక అతను. మైకెల్ క్లియర్ దట్ ద బార్ ఎట్ 17 feet and 2 inches and 17 feet and 4 inches. అగైన్ హీ షోడ్ నో ఎమోషన్స్. ఈ మైకిల్ స్టోన్ అతను ఎవరైతే ఉన్నారో అతను ఈ బారు 17 అడుగుల 2 అంగుళాలు, 17 అడుగుల 4 అంగుళాలు ఏవైతే ఉన్నాయో వీటిని కూడా అతను క్రాస్ చేసినప్పుడు అగైన్ హీ షోడ్ నో ఎమోషన్స్. అతను ఎటువంటి ఎమోషన్స్ అంటే భావోద్రేగాలు అని చెప్పేసి అంటాం. అంటే మనకు గెలిచినప్పుడు కానీ ఓడిపోయినప్పుడు కానీ బయటికి చూపించే ఫీలింగ్స్, ఎక్స్ప్రెషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఎమోషన్స్ అంటాం. కానీ ఎప్పుడు కూడా అతను ఎటువంటి ఎమోషన్స్ బయట పెట్టేవాడు కాదు. కాన్స్టాంట్ ప్రిపరేషన్ అండ్ డిటర్మినేషన్ వర్ హిజ్ విజన్. అతని దృష్టిలో అతని యొక్క విజన్ ఏంటి అంటే, అతని యొక్క ముందు చూపు ఏంటి అంటే ఎప్పుడు కూడా నిలకడగా ప్రిపేర్ అవ్వటము అండ్ డిటర్మినేషన్, దృఢనిశ్చయము, నేను సాధించాలి అని చెప్పేసి దృఢనిశ్చయం ఏవైతే ఉన్నాయో అవి రెండు మాత్రమే అతని యొక్క లక్ష్యాలుగా ఉండేవి. యాజ్ హీ లే on his back and heard the crowd groan. As he lay on his back and heard the crowd groan. అక్కడ ఉన్నటువంటి క్రౌడ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు యొక్క అరుపులు అతను వినంగానే హీ న్యూ, అతనికి ఒక విషయం అర్థమవుతుంది. ఏమని? ద అదర్ వాల్టర్ హ్యాడ్ మిస్డ్ హిజ్ ఫైనల్ జంప్. ఇతనితో పాటు పాల్గొంటున్నటువంటి ఇంకొక వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతను తనకి సెట్ చేసినటువంటి బార్ ఏదైతే ఉందో దాన్ని అతను మిస్ అయ్యాడు. అంటే దాన్ని అతను క్లియర్ చేయలేకపోయాడు, దాన్ని అతను క్రాస్ చేయలేకపోయాడు అనే విషయం ఇతనికి అర్థమవుతుంది. అంటే ఆడియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క అరుపులు విన్నప్పుడు ఇతనికి ఒక విషయం అర్థమవుతుంది. నాతో పాటు ఫైనల్లో ఉన్నటువంటి ఇంకొక కాంపిటీటర్ ఎవరైతే ఉన్నారో అతను తనకు సెట్ చేసినటువంటి ఆ బార్ ఏదైతే ఉందో అతను క్లియర్ చేయలేదు అని చెప్పేసి ఇతను తెలుసుకుంటాడు. హీ న్యూ ఇట్ వాజ్ ది టైమ్ ఫర్ హిస్ ఫైనల్ జంప్. ఆ తర్వాత అతనికి అర్థమైంది ఏమని? ఇప్పుడు ఇతనికి టైం వచ్చింది, తను ఫైనల్ జంప్ ఏదైతే ఉందో తను ఈరోజు నేషనల్ జూనియర్ ఒలింపిక్స్లో తను ఫైనల్ జంప్ చేయాల్సినటువంటి టైం వచ్చిందనే విషయం అతను అర్థం చేసుకున్నాడు. సిన్స్ ద అదర్ వాల్టర్ హ్యాడ్ ఫియర్ మిస్సెస్. అదర్ వాల్టర్స్ మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో, మిగతా వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతను కొన్ని మిస్సెస్ మీన్స్ తప్పుపోవడం, జారిపోవడం ఏదైతే ఉన్నాయో ఇవి జరిగిన తర్వాత మైకెల్ నీడెడ్ టు క్లియర్ దిస్ వాల్ టు విన్. మైకెల్ గెలవాలి అంటే దాన్ని క్లియర్ చేయాలి, అంటే ఆ బార్ ఏదైతే సెట్ చేశారో దాన్ని అతను క్రాస్ చేయాలి, అధిగమించాలి అనమాట. అతనికి తెలుసు ఆ విషయం. ఏ మిస్ వుడ్ గెట్ హిమ్ సెకండ్ ప్లేస్. ఇతను కనుక ఈసారి కనుక మిస్ అయితే, అంటే ఆ బార్ ఏదైతే ఉందో దాన్ని క్లియర్ చేయకపోయినా సరే, క్రాస్ చేయకపోయినా సరే, ఇట్ వుడ్ గివ్ హిమ్ సెకండ్ ప్లేస్. అతనికి 2వ స్థానాన్ని ఇస్తుంది. ఎందుకని ఫైనల్లో ఆడేటప్పుడు ఒక వ్యక్తి గెలిస్తే మిగిలిన వ్యక్తికి సెకండ్ ప్లేసే కదా. సో ఇతనికి కూడా ఇప్పుడు అదే అవకాశం వచ్చింది. ఏది ఇంకొక మిస్ కనుక వస్తే, ఇతను కనుక మిస్ అవుతే కనుక హీ వుడ్ గెట్ హిమ్ సెకండ్ ప్లేస్ ఓన్లీ. అతనికి 2వ స్థానం మాత్రమే వస్తుంది. నథింగ్ టు బి అషేమ్డ్ ఆఫ్. అషేమ్డ్ మీన్స్ ఇన్సల్ట్, అవమానం. ఇక్కడ కూడా సెకండ్ ప్లేస్ అంటే అవమానపడాల్సిన అవసరం ఏమీ లేదు. ఎందుకని ఒలింపిక్స్లో పాల్గొనడం అంటేనే అది గొప్ప విషయం. దట్ టు ఫైనల్స్ వరకు వెళ్ళడం అంటేనే గొప్ప విషయం. సెకండ్ ప్లేస్ రావడం కూడా గొప్ప విషయమే. కానీ ఆ సెకండ్ ప్లేస్ ఏదైతే ఉందో అది పొందడం అవమానకరం ఏమీ కాదు. బట్ మైకెల్ వుడ్ నాట్ అలౌ హిమ్సెల్ఫ్ విత్ ద థాట్ ఆఫ్ నాట్ విన్నింగ్ ద ఫస్ట్ ప్లేస్. మైకెల్ వుడ్ నాట్ అలౌ, అనుమతించడము, హిమ్సెల్ఫ్ తనకు తాను, ద థాట్ ఆఫ్ నాట్ విన్నింగ్ ఫస్ట్ ప్లేస్, మొదటి స్థానము కాకుండా 2వ స్థానము గెలవటము అనే ఆలోచన ఏదైతే ఉందో దాన్ని అసలు కొంచెం కూడా అతను ఆలోచించుకోలేకపోతున్నాడు. అంటే సెకండ్ ప్లేస్ ఏదైతే ఉందో, సెకండ్ ప్లేస్ గెలుపొందడము లేదా సెకండ్ ప్లేస్ నేను పొందాను అనే ఆలోచన అనేది అతను తన మనసులో రాణించలేకపోతున్నాడు అనమాట. అంటే ఒకటి అనుకుంటున్నాడు, నేను గెలిస్తే మొదటి స్థానం మాత్రమే గెలవాలి, సెకండ్ ఛాన్స్ అంటే సెకండ్ ప్లేస్ అవకాశమే లేదు అని మైకెల్ నిర్ణయించుకున్నాడు అనమాట. He rolled over and did his ritual of 3 finger tipped push-ups. రోల్డ్ ఓవర్, అతను కింద పడుకొని పుషప్స్ అంటాం. ఫింగర్ టిప్డ్ పుషప్స్ అంటే కింద పడుకొని చేతులతో నేల మీద ఎలా నొక్కి పైకి పుషప్ చేస్తూ ఉంటారు. అంటే ఆ యొక్క ఫిట్నెస్ మళ్ళీ ఒకసారి చూసుకోవడానికి ఏదైనా ప్రయత్నం చేసే ముందు, ఈ యొక్క ఈవెంట్ చేసే ముందు వాళ్ళు ఏం చేస్తారో పుషప్స్ ఇస్తారు మన కింద. సో అతను కూడా సాధారణంగా కామన్గా చేసే పుషప్స్ ఏవైతే ఉన్నాయో చేయటం మొదలుపెట్టాడు. హీ ఫౌండ్ హిస్ పోల్. తర్వాత ఆ పోల్ వాల్టింగ్ తను ఫ్లై చేయడానికి తన యొక్క పోల్ ఏదైతే ఉందో దాన్ని తను తీసుకున్నాడు. స్టూడ్ అండ్ స్టెప్డ్ ఆన్ ద రన్వే. పరిగెత్తడానికి ఒక ట్రాక్, ఒకటి ఆర్టిఫిషియల్ ఆస్ట్రోట్రాఫ్ ఏర్పాటు చేస్తారని మనం చెప్పుకున్నాం కదా, దాని మీద రన్వే మీద అతను స్టెప్డ్, అడుగు పెట్టాడు. దట్ లెడ్ టు ద మోస్ట్ ఛాలెంజింగ్ ఈవెంట్ ఆఫ్ హిస్ 17-year-old లైఫ్. తన యొక్క 17 ఏళ్ల క్రీడా జీవితంలో మోస్ట్ ఛాలెంజింగ్ ఈవెంట్,
తాను ఎదుర్కొన్నటువంటి సవాలుతో కూడుకున్నటువంటి ఈవెంట్ గేమ్ ఈరోజు జరగబోతుంది. దాన్ని ఎదుర్కోవడానికి అతను సిద్ధంగా ఉన్నాడు. పరిగెత్తడానికి అతను ఆ యొక్క ట్రాక్ మీదకి రావడం జరిగింది. ద రన్వే వాజ్ ఫెల్ట్ డిఫరెంట్ దిస్ టైమ్. ఈ యొక్క రన్వే తను పరిగెత్తబోయే ఈ దారి ఏదైతే ఉందో నవ్ ఇట్ ఈస్ డిఫరెంట్. ఇప్పుడు కొంచెం డిఫరెంట్గా ఉందంట. ఇంతకుముందు అది మనం విలేజ్లో అని చెప్పేసి చెప్పుకున్నాం కదా, దానికి దీనికి కంపేర్ చేస్తే ఇట్ వుడ్ డిఫరెంట్, అది కొంచెం డిఫరెంట్గా ఉందంట. ఇట్ స్టార్టెల్డ్ హిమ్ ఫర్ ఎ బ్రీఫ్ మూమెంట్. స్టార్టెల్డ్ మీన్స్ సర్ప్రైజ్. కొంచెంసేపు అతనికి కొంచెం సర్ప్రైజ్గా అనిపించింది. అంటే ఆ రన్వే ఏదైతే ఉందో ఈరోజు తను పరిగెత్తిపోయే రన్వే కొంచెం సర్ప్రైజ్గా అతనికి ఆశ్చర్యంగా అనిపించింది. దెన్ ఇట్ ఆల్ హిట్ హిమ్ లైక్ ఏ వెట్ బేల్ ఆఫ్ హే. వెట్ బేల్ ఆఫ్ హే మీన్స్ ఒక డ్రై గ్రాస్, మన ఎండుగడ్డి మోపు ఏదైతే ఉందో దాన్ని వెట్ బేల్ ఆఫ్ హే. దాని మీద అతను పరిగెడుతూ ఉంటే ఒక ఎండుగడ్డి కింద పరిస్తే దాని మీద పరిగెడుతూ ఉంటే ఎలా ఉంటుందో అలాంటి ఫీలింగ్ ఇతనికి అనిపిస్తుంది అనమాట. ద బార్ వాజ్ సెట్ అట్ 9 inches హయ్యర్ దాన్ హిజ్ పర్సనల్ బెస్ట్. ఇప్పుడు తను పాల్గొంటున్నాడు ఈ ఫైనల్లో. ఈ బార్ ఏదైతే ఉందో తన యొక్క పర్సనల్ బెస్ట్ కన్నా 9 inches 9 అంగుళాలు ఎక్కువ. దట్స్ ఓన్లీ 1 inch ఆఫ్ ద నేషనల్ రికార్డ్ హీ థాట్. అతను ఆలోచించాడు. ఇప్పుడు తను క్రాస్ చేయబోయేది ఏదైతే ఉందో తన వ్యక్తిగత రికార్డు కన్నానేమో 9 అంగుళాలు ఎక్కువ. అట్లాగే ఇంతకుముందు వరల్డ్ రికార్డ్, నేషనల్ రికార్డ్, జాతీయ రికార్డు క్రియేట్ చేసిన దానికన్నా 1 అంగుళం మాత్రమే ఎక్కువ అనమాట. అంటే ఇప్పుడు కనుక అది అతను క్లియర్ చేస్తే, ఈ వాల్టింగ్ ఏదైతే ఉందో ఈ పోల్ వాల్ట్ ఇప్పుడు కనుక దాన్ని అతను క్రాస్ చేస్తే తన పర్సనల్ బెస్ట్ ఏదైతే ఉందో దాన్ని క్రాస్ చేసినట్టు రికార్డుని నెలకొల్పుతాడు. అట్ ద సేమ్ టైం నేషనల్ రికార్డ్ ఏదైతే ఉందో దాన్ని క్రాస్ చేసినటువంటి రికార్డు కూడా అతను ఈరోజు క్రియేట్ చేస్తాడు. ఇఫ్ ఈ క్లియర్స్ ఏది అతను కనుక దాన్ని క్రాస్ చేస్తే. ద ఇంటెన్సిటీ ఆఫ్ ద మూమెంట్ ఫిల్డ్ ఈజ్ మైండ్ విత్ యాంగ్జైటీ. ఆ యొక్క ఆలోచన ఏదైతే వచ్చిందో అది రాగానే తన యొక్క మైండ్, తన యొక్క ఆలోచన మొత్తము కూడా యాంగ్జైటీ, ఆందోళనతో నిండిపోయింది. హీ బిగాన్ షేకింగ్ ఆఫ్ ద టెన్షన్ ఫ్రమ్ హిస్ బాడీ. మొదటిసారిగా అతను షేకింగ్, వణికిపోవడం, తన బాడీ ఏదైతే ఉందో అది టెన్షన్తో వణికిపోవడం అనే ఫీలింగ్ని మొదటిసారి అతను అనుభవిస్తున్నాడు. ఇట్ వాజ్ నాట్ వర్కింగ్. తన యొక్క బ్రెయిన్ పనిచేయట్లేదు, అంటే తను ఏం ఆలోచిస్తున్నాడు అనేది అతనికి తెలియట్లేదు. హీ బికేమ్ మోర్ టెన్స్. ఇంతకు ముందు కన్నా అతను ఎక్కువగా టెన్షన్ పడుతూ ఉన్నాడు. వై ఈజ్ దిస్ హ్యాపెనింగ్ టు మీ నౌ హీ థాట్. అతను తనలో తానే అనుకుంటున్నాడు ఏమని, ఎందుకు నాకు ఇలా జరుగుతుంది, నేను ఇంతకుముందు ఎప్పుడూ టెన్షన్ పడలేదు కదా, కానీ ఈరోజు ఎందుకు నేను ఇంత టెన్షన్గా ఉన్నాను అని చెప్పేసి తను మనసులో అనుకుంటున్నాడు. హీ బిగాన్ టు గెట్ నెర్వస్. తను కొంచెం టెన్షన్, కంగారు పట్టడం మొదలుపెట్టాడు. ఒక మాటలో చెప్పాలంటే ఫియర్ వుడ్ బి ఏ మోర్ యాక్యురేట్ డిస్క్రిప్షన్. ఒక మాటలో చెప్పాలంటే అతను కంగారు పడుతున్నాడు అనటం కంటే ఖచ్చితంగా యాక్యురేట్, ఖచ్చితంగా డిస్క్రిప్షన్, ఖచ్చితంగా వర్ణించి చెప్పాలి అంటే అతను అప్పుడు ఎలా ఉన్నాడు అనే ఒక మాటలో ఖచ్చితంగా చెప్పాలి అంటే ఫియర్, అతను భయపడుతున్నాడు అని చెప్పేసి చెప్పొచ్చు. వాట్ వాజ్ హీ గోయింగ్ టు డూ. ఆ యొక్క భయాన్ని నుంచి తప్పించుకోవడానికి అతను ఏం చేయబోతున్నాడు. హీ హ్యాడ్ నెవర్ ఎక్స్పీరియన్స్డ్ దీస్ ఫీలింగ్స్. ఇంతకుముందు ఎప్పుడు కూడా అతను ఇలాంటి ఫీలింగ్స్, ఇంత టెన్షన్ కానీ, ఇంత నెర్వస్నెస్ కానీ, ఇంత భయం కానీ ఎప్పుడు కూడా ఇతను ఫేస్ చేయలేదు, అంటే ఎదుర్కోలేదనమాట. దెన్ అవుట్ ఆఫ్ నో వేర్ అండ్ ఫ్రమ్ ద డీపెస్ట్ డెప్త్ ఆఫ్ హిస్ సోల్స్. ఒకేసారి తన డీపెస్ట్ మీన్స్ లోతు, ఒకేసారి తన లోతుగా ఆలోచించి తన మనసులో నుంచి ఒకేసారి ఈ ఎన్విజన్డ్ హిజ్ మదర్, వాళ్ళ యొక్క ఎన్విజన్డ్ ఊహించుకోవడము, ఇమాజిన్డ్ వాళ్ళ మదర్ను ఒకసారి గుర్తుకు తెచ్చుకున్నాడు. వై నౌ, ఇప్పుడే ఎందుకు నాకు ఇలా జరుగుతుంది. వాట్ వాజ్ హిజ్ మదర్ డూయింగ్ ఇన్ హిస్ థాట్స్. ఈ సమయంలో నేను ఇంత టెన్షన్ పడుతూ ఉంటే మా అమ్మగారు అక్కడ గ్యాలరీలో కూర్చొని తను ఏమనుకుంటుంది. అట్ ఏ టైమ్ లైక్ దిస్ ఇట్ వాజ్ సింపుల్. ఒక మాటలో చెప్పాలంటే అది చాలా తేలిక. హిజ్ మదర్ ఆల్వేస్ యూజ్ టు టెల్ హిమ్ వెన్ ఎవర్ హీ ఫెల్ట్ టెన్స్. చిన్నప్పటి నుంచి వీళ్ళ మదర్ ఇతనికి ఒకటి చెప్పేదంటే ఏమని, వెన్ ఎవర్ హీ ఫెల్ట్ టెన్స్. ఎప్పుడైతే నీకు టెన్షన్గా అనిపిస్తుందో, ఎప్పుడైతే నీకు ఫియర్గా అనిపిస్తుందో, ఎప్పుడైతే నువ్వు నెర్వస్గా ఫీల్ అవుతావో, కంగారు, భయము, ఆందోళన నీకు ఎప్పుడైతే వస్తాయో, యాంగ్జియస్ ఆర్ ఈవెన్ స్కేర్డ్ మీన్స్ భయపడటము, నీకు భయం అనిపించినప్పుడు టు టేక్ డీప్ బ్రీత్స్. ఒకసారి దీర్ఘంగా అంటే లోపలికంటా కూడా నువ్వు ఒకసారి శ్వాస తీసుకో. అలా డీప్ బ్రీత్ తీసుకుంటే వీటి నుంచి నువ్వు బయటపడతావు అని చెప్పేసి వాళ్ళ అమ్మ చెప్పినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో అతనికి గుర్తొచ్చాయి. సో హీ డిడ్ అకార్డింగ్ టు హర్ మదర్ ఇన్స్ట్రక్షన్స్, హీ డిడ్ దట్. వాళ్ళ మమ్మీ చెప్పిన ఏదైతే ఉందో దాని ప్రకారము వాళ్ళ మమ్మీ చెప్పినట్టుగానే ఇతను డీప్ బ్రీత్, దీర్ఘమైనటువంటి శ్వాస తీసుకోవడం జరిగింది. అలాంగ్ విత్ షేకింగ్ దట్ టెన్షన్ ఫ్రమ్ లెగ్స్. ఆ యొక్క వణుకు, ఆ యొక్క ఆందోళన ఏదైతే ఉందో అవి కాళ్ళ దగ్గర కూడా కనబడుతూ ఉన్నాయి. హీ జెంట్లీ లైడ్ హిస్ పోల్ అట్ హిస్ ఫీట్.
జెంట్లీ సున్నితంగా అతను పట్టుకున్నటువంటి పోల్ ఏదైతే ఉందో దాన్ని కాళ్ళ పక్కనే పెట్టాడు. హీ బిగాన్ టు స్ట్రెచ్ అవుట్ హిస్ ఆర్మ్ అండ్ అప్పర్ బాడీ. ఈ బిగాన్ టు స్ట్రెచ్ మీన్స్ ఇలా చాచడం అనమాట. తన యొక్క చేతులు ఏవైతే ఉన్నాయో తన మోచేతిని నెమ్మదిగా అప్పర్ బాడీ పై బాడీ నుంచి పక్కగా చాచడం మొదలుపెట్టాడు. ద లైట్ బ్రీజ్ దట్ వాజ్ వన్స్ దేర్ వాజ్ నౌ గాన్. లైట్ బ్రీజ్ మీన్స్ గాలి. అప్పటి వరకు చక్కగా వచ్చినటువంటి గాలి ఏదైతే ఉందో అంత ముందు వరకు ఉంది, కానీ ఇప్పటికి అతనికి ఆ గాలి అనిపించట్లా. ఎందుకని? నౌ హి వాజ్ ఫీలింగ్ టెన్షన్, యాంగ్జైటీ అని చెప్పేసి అనుకున్నాం కదా. హీ కుడ్ ఫీల్ ఏ ట్రికిల్ ఆఫ్ కోల్డ్ స్వెట్ రన్నింగ్ డౌన్ హిస్ బ్యాక్. అతను ఫీల్ అవుతూ ఉన్నాడు. హీ కుడ్ ఫీల్ ట్రికిల్ ఆఫ్ కోల్డ్ స్వెట్టింగ్ రన్నింగ్ డౌన్ బ్యాక్. చెమట ఆ టెన్షన్ వల్ల చెమట పడుతుంది మనుషులకు కదా. సో చెమట పట్టి ఆ చెమట యొక్క బిందువులు ఏవైతే ఉన్నాయో అవి తన బాడీలోంచి కిందకి కారుతున్నటువంటి ఫీలింగ్స్ ఏవైతే ఉన్నాయో ఆ అనుభూతిని అతను ఫేస్ చేస్తూ ఉన్నాడు. హీ కేర్ఫుల్లీ పిక్డ్ అప్ హిస్ పోల్. ఇందాక పక్కన పెట్టినటువంటి ఆ పోల్ ఏదైతే ఉందో దాన్ని జాగ్రత్తగా అతను తీసుకున్నాడు. హీ ఫెల్ట్ హిస్ హార్ట్ పౌండింగ్. తన యొక్క గుండె ఏదైతే ఉందో అది దబదబా అని చెప్పేసి వేగంగా కొట్టుకుంటూ ఉంది. హీ వాజ్ ష్యూర్ ద క్రౌడ్ డిడ్ టూ. అట్లాగే క్రౌడ్ ఆడియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా సేమ్ ఇదే ఫీలింగ్. అంటే ఇతను ఎంత అయితే ఫీల్ అవుతూ ఉన్నాడో టెన్షన్, ఆడియన్స్ కూడా అదే ఫీల్ అవుతూ ఉంటారు. ఎందుకని స్టూడెంట్స్ మీరు చూడండి, మనం టీవీలో గేమ్స్ చూస్తున్నప్పుడు క్రికెట్ కానీ మిగతా గేమ్స్ కానీ జరుగుతున్నప్పుడు ఆఖరి బాల్లో 6 కొట్టాలి, లేకపోతే 4 కొట్టాలి, లేకపోతే ఒకటే బాల్లో వికెట్ తీయాలి అన్నప్పుడు ఇలాంటి టెన్షన్ ఉన్నటువంటి సిచ్యువేషన్స్ వచ్చేటప్పుడు అక్కడ గ్రౌండ్లో ఉన్నటువంటి ప్లేయర్స్ ఎంత టెన్షన్ పడుతూ ఉంటారో చూసేటటువంటి వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో ఆడియన్స్ కూడా అంతే టెన్షన్ మనం కూడా పడుతూ ఉంటాం. సో ఇక్కడ కూడా ఈరోజు మైకేల్ స్టోన్ ఎంతైతే టెన్షన్ నెర్వస్నెస్ ఫీల్ అవుతున్నాడో చూస్తున్నటువంటి ఆడియన్స్ కూడా అంతే ఫీల్ అవుతున్నారంట. ద సైలెన్స్ వాజ్ డిఫైనింగ్. అక్కడ ఉన్నటువంటి నిశ్శబ్దాన్ని వర్ణించలేము. అంత పిన్ డ్రాప్ సైలెంట్. కింద గుండె సిగిరి వేస్తే ఎంత సైలెన్స్ ఉంటుందో, ఎంత నిశ్శబ్దం ఉంటుందో, చుట్టుపక్కల వాతావరణం కూడా అంత సైలెంట్గా ఉంది. వెన్ హీ హార్డ్ ద సింగింగ్ ఆఫ్ సమ్ డిస్టాంట్ రాబిన్స్ ఇన్ ఫ్లైట్. వెన్ హీ హార్డ్ ఎప్పుడైతే అతను విన్నాడు సింగింగ్ పాటలు, సమ్ డిస్టాంట్ రాబిన్స్ చుట్టుపక్కల తిరుగుతున్నటువంటి తూనేగల శబ్దం ఏవైతే అతను విన్నాడో, హీ న్యూ ఇట్ వాజ్ హిస్ టైమ్ టు ఫ్లై. అతనికి అర్థమైంది ఇప్పుడు తను ఎగరాల్సినటువంటి సందర్భం వచ్చింది అని చెప్పేసి. అంటే తాను అటెంప్ట్ చేయాల్సినటువంటి తన ప్రయత్నం వచ్చింది అనే విషయం అతనికి అర్థమైంది. యాజ్ హీ బిగాన్ స్ప్రింటింగ్ డౌన్ ద రన్వే. యాజ్ హీ బిగాన్ మీన్స్ స్టార్ట్, తాను మొదలు పెట్టడము. స్ప్రింటింగ్ డౌన్ మీన్స్ రన్నింగ్ వెరీ ఫాస్ట్. ఆ యొక్క బార్ ఏదైతే ఉందో దాన్ని క్లియర్ చేయాలంటే కొంచెం దూరం నుంచి పరిగెత్తుకుంటూ రావాలన్నమాట. సో అతను కూడా స్ప్రింటింగ్ డౌన్, రన్నింగ్ వెరీ ఫాస్ట్, పరిగెత్తుకుంటూ వస్తూ ఉన్నాడు రన్వే మీద నుంచి. సంథింగ్ ఫెల్ట్ వండర్ఫుల్లీ డిఫరెంట్. సో కింద తన కాళ్ళకు తగులుతున్నవి ఏవైతే ఉన్నాయో వాటిని అతను అనుభూతి చెందుతూ ఉంటే ఈరోజు అవి అద్భుతంగాను డిఫరెంట్గాను ఉన్నాయి. ఎట్ ఫెమిలియర్ మీన్స్ నోన్, అతనికి తెలిసిన విధంగానూ ఉన్నాయి, కానీ అట్లాగే అద్భుతంగా కూడా ఉన్నాయి. ద సర్ఫేస్ బిలో హిమ్ ఫెల్ట్ లైక్ ద కంట్రీ రోడ్ హీ యూజ్డ్ టు డ్రీమ్ అబౌట్. సర్ఫేస్ కింద ఉపరితలం, తన కాళ్ళ కింద ఉన్నటువంటి ఆ యొక్క ప్రాంతం మొత్తం కూడా అతను అనుభూతి చెందుతున్నాడు. ఎలా ఉంది అంటే ఇట్ వాజ్ లుక్ లైక్ ద కంట్రీ రోడ్ హీ యూజ్డ్ టు డ్రీమ్ అబౌట్. తాను చిన్నప్పుడు కలలు కనేటప్పుడు తను పరిగెత్తుతున్నప్పుడు ఆ విలేజ్ రోడ్ ఏదైతే ఉందో దానిలాగానే ఈ రోడ్డు కూడా అతనికి కనిపిస్తూ ఉంది, ఈ యొక్క ట్రాక్ కూడా. The rocks and the chunks of dirt, the visions of the golden wheat fields seemed to fill his thoughts. అప్పుడు తను పరిగెత్తేటప్పుడు ఆ రోడ్డు మీద ఆ దుమ్ము రేణువులు తన కాలుకు తగులుతున్నవి, అట్లాగే ఆ యొక్క గోధుమ పొలాలు గోల్డెన్ కలర్లో ఉన్నటువంటి వీట్ ఫీల్డ్స్, ఇవన్నీ కూడా అతని యొక్క థాట్స్ ఆలోచనలో అలా మెదులుతూ ఉన్నాయన్నమాట. అతను పరిగెడుతూ ఉండగా ఈ ఆలోచనలన్నీ చేస్తూ ఉన్నాడు. స్టూడెంట్స్ మనం ఇక్కడ ఈ పిక్చర్లో చూస్తూ ఉన్నాము, ఇదే పోల్ వాల్టింగ్ గేమ్ అంటే. ఆ యొక్క పోల్ ఏదైతే ఉందో దాన్ని ఉపయోగించుకొని ఇక్కడ బారియర్గా పెట్టినటువంటి దీన్ని క్రాస్ చేసి ఈ సైడ్ నుంచి అవతల సైడ్కి దీన్ని టచ్ అవ్వకుండా ల్యాండ్ అవ్వాలన్నమాట. సో ఎవరైతే అలా ల్యాండ్ అవుతారో వాళ్ళు విన్నరు. దట్ ఈస్ కాల్డ్ పోల్ వాల్టింగ్. అది మనకి పోల్ వాల్టింగ్ గేమ్. ఇప్పుడు ఈ మైకేల్ స్టోన్ కూడా ఈ గేమ్లోనే పాల్గొంటూ ఉన్నాడు అనమాట. అండ్ హీ టుక్ ఏ డీప్ బ్రీత్. ఒకసారి వాళ్ళ మమ్మీ చెప్పినట్టు డీప్ బ్రీత్, దీర్ఘమైనటువంటి శ్వాస తీసుకున్నాడు. ఇట్ హ్యాపెండ్, ఈ బిగాన్ టు ఫ్లై. అప్పుడు అతను గాలిలో ఎగరటం మొదలుపెట్టాడు. ఈజ్ టేక్ ఆఫ్ వాజ్ ఎఫర్ట్లెస్. టేక్ ఆఫ్ మీన్స్ ల్యాండింగ్. అది అంటే పోల్ ఇటువైపు నుంచి అవతల వైపు యొక్క ల్యాండింగ్ ఏదైతే ఉందో దట్ వాజ్ ఎఫర్ట్లెస్. అది మాటల్లో వర్ణించలేమన్నమాట. మైకేల్ స్టోన్ వాజ్ ఫ్లయింగ్. అతను ఎగురుతూ ఉన్నాడు. ఎట్లా అంటే జస్ట్ యాజ్ ఇన్ హిజ్
చైల్డ్హుడ్ డ్రీమ్స్, తాను చిన్నప్పుడు కలలు కనేవాడు, ఏది వాళ్ళ మమ్మీ స్టోరీస్ చెప్పేటప్పుడు గాలిలో ఎగరటం గురించి. ఇప్పుడు కూడా తాను అలాగే ఎగురుతూ ఉన్నాడు. ఓన్లీ దిస్ టైం, కేవలం ఇప్పుడు మాత్రమే, హీ న్యూ, అతనికి తెలుసు, ఈ వాజ్ నాట్ డ్రీమింగ్, అతను కలలు కనడం లేదు అని చెప్పేసి. చిన్నప్పుడైతే తాను ఎగరటం గురించి కలలు కనేవాడు, కానీ ఇప్పుడు మాత్రం అతను తెలుసు అతను కలలు కనడం లేదు అని చెప్పేసి. దిస్ వాజ్ రియల్, ఇది వాస్తవము అని. ఎవ్రీథింగ్ సీమ్ టు బీ మూవింగ్ ఇన్ స్లో మోషన్. ఎవ్రీథింగ్, తన అలా గాలిలో ఎగురుతున్నప్పుడు కింద ఉన్నటువంటి ప్రతిదీ కూడా ఇట్ వాజ్ మూవింగ్, కదులుతున్నట్టు. ఎలా కదులుతున్నట్టు? స్లో మోషన్, నెమ్మదిగా కదులుతున్నట్టు ఇతను అనుభూతి చెందుతూ ఉన్నాడు. ద ఎయిర్ అరౌండ్ హిమ్ వాజ్ ద ప్యూరెస్ట్ అండ్ ద ఫ్రెషెస్ట్ ఈ హ్యాడ్ ఎవర్ సెన్స్డ్. ద ఎయిర్ అరౌండ్ హిమ్, అతని చుట్టుపక్కల ఉన్నటువంటి గాలి ఏదైతే ఉందో అది ప్యూరెస్ట్, చాలా స్వచ్ఛంగా ఉంది. అండ్ ఫ్రెషెస్ట్, ఫ్రెష్, చాలా తాజాగా ఉంది. ఎంత తాజాగా ఉంది అంటే ఈ హ్యాడ్ ఎవర్ సెన్స్డ్, ఇంతకుముందు ఎప్పుడు కూడా అతను అంత తాజా గాలిని చూసినట్టు అనిపించట్లా, కానీ ఇప్పుడు ఆ గాలి చాలా ప్యూర్, స్వచ్ఛంగాను, అట్లాగే ఫ్రెష్, తాజాగాను ఉంది. మైకెల్ వాజ్ సోరింగ్ విత్ ద మెజెస్టీ ఆఫ్ అన్ ఈగల్. తను ఎలా ఎగురుతున్నాడంటే ఈగల్, పైన గెద్ద అయితే ఎలా ఎగురుతూ ఉంటుందో ఆ యొక్క స్టైల్లో ఎగురుతూ ఉన్నాడు. ఇట్ వాజ్ ఎయిదర్ ద ఎరప్షన్ ఆఫ్ ద పీపుల్ ఇన్ ద స్టాండ్స్ ఆర్ ద థంప్ ఆఫ్ హిజ్ ల్యాండింగ్ దట్ మైకెల్ బ్యాక్ టు ద ఎర్త్. సో ఇప్పటి వరకు తను ఆలోచనలో ఉన్నాడు, కానీ అక్కడ అరుస్తున్నటువంటి ఆ స్టాండ్స్లో ఉన్నటువంటి పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ అరుపులు కానీ, లేదా థంప్ ఆఫ్ హిజ్ ల్యాండింగ్, తాను ల్యాండ్ అయినప్పుడు ఆ కింద వచ్చినటువంటి శబ్దం ఏదైతే ఉందో అది, దట్ బ్రాట్ మైకిల్ బ్యాక్ టు ఎర్త్, అది మైకిల్ మళ్ళీ కిందకి తీసుకొచ్చింది. అండ్ హీస్ బ్యాక్ విత్ దట్ వండర్ఫుల్ హాట్ సన్ ఆన్ హీస్ ఫేస్. ఎప్పుడైతే అతను ల్యాండ్ అయ్యాడో, ల్యాండ్ అవ్వంగానే అక్కడ ఉన్నటువంటి హాట్ సన్, ఆ యొక్క సన్ రేస్ ఇతని యొక్క ఫేస్ మీద పడుతూ ఉన్నాయి. ఈ కుడ్ ఓన్లీ ఎన్విజన్ ద స్మైల్ ఆన్ హిస్ మదర్స్ ఫేస్. అతను ల్యాండ్ అయిన తర్వాత అతను ఊహించుకుంటున్నాడు, ఈ కెన్ ఇమాజిన్, అతను ఊహించుకుంటున్నాడు ఏది? ద స్మైల్ ఆన్ హిజ్ మదర్స్ ఫేస్, ఇప్పుడు వాళ్ళ అమ్మ చిరునవ్వు నవ్వుతూ ఉండుంటుంది అని చెప్పేసి. హీ న్యూ హిజ్ డాడ్ వాజ్ ప్రాబబ్లీ స్మైలింగ్ టూ. హీ న్యూ, అతనికి ఇంకొక విషయం కూడా తెలుసు, ఏంటంటే వీళ్ళ అమ్మ మాత్రమే కాదు అక్కడ నవ్వుతూ ఉంది, అతని యొక్క డాడ్ ఎవరైతే ఉన్నారో హీ వాజ్ టూ స్మైలింగ్, ఆయన కూడా నవ్వుతూ ఉండుంటాడని. నవ్వటమే కాదు, ఈవెన్ లాఫింగ్, బిగ్గరగా నవ్వుతూ ఉండుంటాడు అని చెప్పేసి అతను అనుకుంటున్నాడు. బెట్ వుడ్ ఆల్వేస్ డూ దట్ వెన్ హీ గాట్ ఎగ్జైటెడ్. బెట్ స్టోన్, వాళ్ళ నాన్నగారు బెట్ స్టోన్ అని చెప్పుకున్నాం కదా, ఆయన ఎప్పుడైతే ఎగ్జైట్మెంట్కి లోనవుతారో అప్పుడు ఈ వాజ్ లాఫింగ్, అతను బాగా బిగ్గరగా నవ్వుతూ ఉంటాడనమాట. స్మైల్డ్ అండ్ దెన్ ఎ సార్ట్ ఆఫ్ గిగిల్, పళ్ళు బయట నవ్వులో ఉంటుంది, దట్ ఈస్ కాల్డ్ గిగిల్. సో అలాంటి తను నవ్వుతూ ఉంటాడు అని చెప్పేసి మైకేల్ స్టోన్ ఊహించుకుంటున్నాడు. వాట్ హీ డిడ్ నాట్ నో వాజ్ దట్ హీస్ డాడ్ వాజ్ హగ్గింగ్ హిస్ వైఫ్ అండ్ క్రయింగ్. కానీ ఇతను ఊహించింది 2 విషయాలు ఊహించాడు, వాళ్ళ అమ్మ నవ్వుతూ ఉంటుందని, అట్ ద సేమ్ టైం వాళ్ళ నాన్న కూడా నవ్వుతూ ఉంటాడు, అది కూడా లాఫింగ్, బిగ్గరగా నవ్వుతూ ఉంటాడని చెప్పేసి ఊహించాడు. కానీ అతను ఊహించినటువంటి ఇంకొక సంఘటన ఉంది, ఏంటి అంటే ఇక్కడ వీళ్ళ యొక్క డాడ్ ఎవరైతే ఉన్నాడో హీ వాజ్ హగ్గింగ్ హిస్ వైఫ్ అండ్ క్రయింగ్, అతను తన భార్యను హగ్ చేసుకుంటూ క్రయింగ్, ఏడుస్తూ ఉన్నాడనే విషయం అతను ఊహించాల. హీ వాజ్ క్రయింగ్ హార్డర్ దాన్ మైల్డర్డ్ హ్యాడ్ ఎవర్ సీన్ బిఫోర్. హీ వాజ్ క్రయింగ్, అతను ఏడుస్తున్నాడంట. ఎంత ఏడుస్తున్నాడు అంటే ఇట్ వాజ్ హార్డర్ దాన్ మిల్డర్డ్ హ్యాడ్ ఎవర్ సీన్ బిఫోర్. తన భార్య అయినటువంటి మిల్డర్ స్టోన్ ఎవరైతే ఉందో తను ఎప్పుడు కూడా తన భర్త అయినటువంటి బెట్ స్టోన్ ఇలా ఏడవడం ఎప్పుడు జీవితంలో చూడలేదంట. మొదటిసారి అతను ఏడుస్తూ ఉంటే తన భార్య చూస్తూ ఉంది. షీ ఆల్సో న్యూ, ఆవిడకి ఇంకొక విషయం కూడా తెలుసు. హీ వాజ్ క్రయింగ్, అతను ఎందుకు ఏడుస్తున్నాడంటే ద గ్రేటెస్ట్ టీయర్స్ ఆఫ్ ఆల్, అతను ఏడ్చే ఏడుపులో వస్తున్నటువంటి ఆ టీయర్స్, ఆ కన్నీళ్ళు ఏవైతే ఉన్నాయో అవి చాలా గొప్పవైనవి. ఎందుకంటే దోస్ ఆర్ టీయర్స్ ఆఫ్ ప్రైడ్, అవి గర్వంతో వస్తున్నటువంటి కన్నీళ్ళు. అంటే ఒక గొప్పదైనటువంటి పని సాధించిన తర్వాత గర్వంతో వస్తున్నటువంటి కన్నీళ్ళు ఏవైతే ఉన్నాయో అవి టీయర్స్ ఆఫ్ ప్రైడ్ అనమాట. అవి అలాంటి కన్నీళ్ళే తప్ప బాధంతోనో, దుఃఖంతోనో, విచారంతోనో వస్తున్నటువంటి కన్నీళ్ళు కాదు. మైకేల్ వాజ్ ఇమీడియట్లీ స్వామ్డ్ విత్ ద పీపుల్ హగ్గింగ్ అండ్ కంగ్రాచులేటింగ్ హిమ్ ఆన్ ద గ్రేటెస్ట్ అకంప్లిష్మెంట్ ఆఫ్ హిస్ లైఫ్. ఇమీడియట్లీ, వెంటనే స్వామ్డ్ మీన్స్ చుట్టుముట్టడం. అక్కడ ఆడియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మైకేల్ని చుట్టుముట్టారు. హగ్గింగ్, ఇతన్ని హగ్ చేసుకుంటున్నారు. అండ్ కంగ్రాచులేటింగ్ హిమ్, అతనికి అభినందనలు తెలుపుతున్నారనమాట. ఎందుకు అంటే ద గ్రేటెస్ట్ అకంప్లిష్మెంట్, గొప్పదైనటువంటి అకంప్లిష్మెంట్, సక్సెస్, విజయము. ఆ రోజు
ఇతను సాధించినటువంటి విజయం ఏదైతే ఉందో అది తన జీవితంలోనే చాలా గొప్పది. అలాంటి విజయం సాధించినటువంటి మైకేల్ స్టోన్ని వీళ్ళందరూ కూడా హగ్ చేసుకుంటున్నారు, అతనికి అభినందనలు చెప్తూ ఉన్నారు. ఈ లేటర్ వెంట ఆన్ ద డే టు క్లియర్ 17 feet 6.5 inches ఏ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఒలింపిక్స్ రికార్డ్. ఆ తర్వాత అతను 17 అడుగుల 6.5 అంగుళాలు ఏదైతే ఉందో దాన్ని కూడా క్లియర్ చేసి నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ జూనియర్ ఒలింపిక్స్లో అతను రికార్డు నెలకొల్పడం జరిగింది. విత్ ఆల్ ద మీడియా అటెన్షన్ అండ్ హార్ట్ఫుల్ కంగ్రాచులేషన్స్. అక్కడ ఉన్నటువంటి మీడియా వాళ్ళు కానీ, అంటే పత్రికల వాళ్ళు, టీవీ ఛానల్స్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు హార్ట్ఫుల్ కంగ్రాచులేషన్స్, మనస్ఫూర్తిగా అతనికి అభినందనలు తెలియజేశారు. మైకేల్స్ లైఫ్ వుడ్ నెవర్ బీ ద సేమ్. మనం అనుకుంటున్నట్టు మిగతా వాళ్ళ జీవితంలాగా మైకేల్ స్టోన్ యొక్క జీవితం మామూలుది కాదు. ఇట్ వాజ్ నాట్ జస్ట్ బికాజ్ హీ ఓన్ ద నేషనల్ జూనియర్ ఒలింపిక్స్ అండ్ సెట్ ఎ న్యూ వరల్డ్ రికార్డ్. ఈరోజు మనం మైకేల్ స్టోన్ గురించి ఎందుకు చెప్పుకుంటున్నామంటే అతను ఏదో నేషనల్ జూనియర్ ఒలింపిక్స్లో ఏదో ఒక రికార్డు నెలకొల్పాడని కానీ, లేకపోతే దాన్ని అతను గెలుపొంది అతను వరల్డ్ రికార్డ్, ప్రపంచ రికార్డు ఏదైతే ఉందో అది నెలకొల్పాడు కాబట్టి అతని గురించి ఈరోజు మనం చెప్పుకోవటంలా. మరి అతని గురించి ఎందుకు చెప్పుకుంటున్నామంటే, అండ్ ఇట్ వాజ్ నాట్ బికాస్ హీ హ్యాడ్ జస్ట్ ఇంక్రీజ్డ్ హిజ్ పర్సనల్ బెస్ట్ బై 9.5 inches. పోనీ అతని యొక్క పర్సనల్ బెస్ట్, అతని యొక్క వ్యక్తిగత రికార్డ్ ఏదైతే ఉందో దానికన్నా ఈరోజు ఇంకొక 9.5 అంగుళాలు ఏదైతే ఉందో అది కొత్తగా క్రియేట్ చేశాడు. అందుకని ఈరోజు మనం అతని గురించి ఇలా చెప్పుకుంటున్నామంటే అది కూడా కాదు. అంటే అతను వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేశాడని చెప్పుకోవట్లేదు, లేదా నేషనల్ జూనియర్ ఒలింపిక్స్లో గెలుపొందాడని చెప్పుకోవట్లేదు, లేదా తన యొక్క పర్సనల్ బెస్ట్ ఏదైతే ఉందో దానికన్నా 9.5 అంగుళాలు ఏదైతే ఉందో దాన్ని అతను క్లియర్ చేసి ఇంకా ఎక్కువ సాధించాడని చెప్పుకోవట్లేదు. మరి మనం ఎందుకు చెప్పుకుంటున్నాము అంటే ఈరోజు మైకేల్ స్టోన్ గురించి ఇట్ వాజ్ సింప్లీ, కేవలం అతని గురించి మనం ఎందుకు చెప్పుకుంటున్నామంటే బికాస్ మైకేల్ స్టోన్ వాజ్ బ్లైండ్. ఇప్పుడు వరకు మనం చెప్పుకుంటున్నటువంటి ఈ మైకేల్ స్టోన్ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నాడో అతను బ్లైండ్, గుడ్డివాడు. అంటే అతను కళ్ళు కనిపించవన్నమాట. ఒక కళ్ళు కనిపించినటువంటి ఈ ఒక వ్యక్తి ఎవరైతే ఉన్నాడో అతను నేషనల్ జూనియర్ ఒలింపిక్స్లో వరల్డ్ రికార్డ్ ఏదైతే క్రియేట్ చేశాడు, తన వ్యక్తిగత రికార్డు కన్నా 9.5 అంగుళాలు ఏదైతే ఉందో ఆ పర్సనల్ బెస్ట్ని కూడా తను క్రాస్ చేశాడు. అంటే కళ్ళు కనిపించినటువంటి వ్యక్తి. ఆల్రెడీ మనం చెప్పుకున్నాం చిల్డ్రన్ విత్ స్పెషల్ నీడ్స్ అని, ప్రత్యేక అవసరాలు ఉన్నటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు, అలాంటి వ్యక్తి ఒక గొప్ప విజయం సాధించడం మీరు ఎప్పుడైనా విన్నారా అని మనం స్టార్టింగ్లో చెప్పుకున్నాం కదా. అలాంటి వ్యక్తి ఈ యొక్క మైకేల్ స్టోన్ అనమాట. అందుకనే ఈరోజు మనం ఈ మైకేల్ స్టోన్ గురించి అతను వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేశాడని చెప్పుకోవటంలా, పర్సనల్ బెస్ట్ క్రాస్ చేశాడని చెప్పుకోవటంలా, హీ వాజ్ బ్లైండ్. అతను గుడ్డివాడు అయినప్పటికీ కూడా పోల్ వాల్టింగ్ అనే దాన్ని చిన్నప్పటి నుంచి తను నేర్చుకుని తన యొక్క డెడికేషన్, డిటర్మినేషన్, హార్డ్ వర్కింగ్ అండ్ డిసిప్లైన్ ఈ యొక్క లక్షణాలతో తను ఈరోజు వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేసి ఈవెన్ తో హీ వాజ్ బ్లైండ్ అయినప్పటికీ కూడా అతను సాధించడం జరిగిందనమాట. అందుకని ఈరోజు మనం మైకేల్ స్టోన్ గురించి చెప్పుకోవడం జరిగింది. దట్స్ వై ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ట్రూ హైట్. అందుకని ఈ లెసన్ పేరు మనం ట్రూ హైట్, నిజమైనటువంటి ఎత్తు అని చెప్పేసి పెట్టడం జరిగింది. సో స్టూడెంట్స్, అది మనకి ట్రూ హైట్ లెసన్కి సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్. స్టూడెంట్స్, మనం ఈ యొక్క ట్రూ హైట్ లెసన్లో ఉన్నటువంటి గ్లోజరీ ఇంపార్టెంట్ మీనింగ్స్ ఒకసారి మనం డిస్కస్ చేద్దాం. యాస్ట్రోట్రాఫ్, ఏ టైప్ ఆఫ్ ఆర్టిఫిషియల్ గ్రాస్ సర్ఫేస్ యూజ్డ్ ఎస్పెషల్లీ ఫర్ స్పోర్ట్స్ గ్రౌండ్స్లో ల్యాండ్ అవ్వడం కోసం కృత్రిమంగా తయారు చేసినటువంటి గ్రాస్, గడ్డ ఏదైతుందో దాన్ని ఉపయోగిస్తూ ఉంటారు. అలాంటి దాన్ని మనం యాస్ట్రోట్రాఫ్ అంటాం. పోల్ వాల్ట్, ఏ స్పోర్ట్ ఇన్ విచ్ యూ సీ ఏ లాంగ్ పోల్ టు స్వింగ్ ఓవర్ ఏ హై బారియర్. ఎత్తులో ఉన్నటువంటి బారియర్, అవరోధం ఏదైతే ఉందో దాన్ని క్రాస్ చేయడానికి ఒక పోల్ తీసుకొని దాని మీద నుంచి పైకి ఎగురుతూ ఆడేటటువంటి ఆట ఏదైతే ఉందో దట్ ఈస్ కాల్డ్ పోల్ వాల్టింగ్. ఏ బర్డ్స్ ఐ వ్యూ మీన్స్ వ్యూ ఆఫ్ ఆల్ ద ఆస్పెక్ట్స్ ఆఫ్ సంథింగ్. వ్యూ చూడటము, అన్ని విభాగాల నుంచి, అంటే ప్రతిదీ కూడా కనపడేలాగా చూడటం ఏదైతే ఉందో అలాంటి యొక్క ఆ చూపు ఏదైతే ఉందో దాన్ని మనం ఏ బర్డ్స్ ఐ వ్యూ అంటాము. హార్డ్ కోర్ మీన్స్ స్ట్రాంగ్. మోటో, ఏ సేయింగ్ దట్ ఎక్స్ప్రెసెస్ ఎయిమ్స్ అండ్ బిలీవ్స్ ఆఫ్ ఏ పర్సన్. మోటో మీన్స్ ఒక సూత్రం అని చెప్పేసి చెప్పొచ్చు. ఎట్లా అంటే ఇట్ ఎక్స్ప్రెసెస్, అది చెప్తుంది ఎయిమ్స్, లక్ష్యాల గురించి, బిలీవ్స్, నమ్మకాల గురించి, ఒక వ్యక్తికి సంబంధించిన లక్ష్యాలు కానీ నమ్మకాల గురించి చెప్పేదాన్ని మనం మోటో అని చెప్పేసి అంటాం. అంటే అతను నమ్మే సిద్ధాంతము అని చెప్పేసి అనుకోవచ్చు. రిజిమెంటెడ్ మీన్స్
స్ట్రిక్ట్ అండ్ ఆర్గనైజ్డ్. స్ట్రిక్ట్ కఠినంగాను, ఆర్గనైజ్డ్ ఒక పద్ధతి ప్రకారంగాను అరేంజ్ చేసిన దాన్ని స్ట్రిక్ట్ అండ్ ఆర్గనైజ్డ్. ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ రెజిమెంటెడ్. అబ్సెషన్ ఏ స్టేట్ ఇన్ విచ్ పర్సన్స్ మైండ్ ఈజ్ కంప్లీట్లీ ఫిల్డ్ విత్ ఏ థాట్ ఆఫ్ వన్ పర్టికులర్ థింగ్ ఆర్ పర్సన్. ఒక మనిషి యొక్క మనసు ఏదైతే ఉందో పూర్తిగా ఒకే దాంతో నిండిపోతుంది అనమాట. ఏ థాట్ ఆఫ్ వన్ పర్టికులర్ థింగ్, ఒక విషయం గురించి కానీ ఒక వ్యక్తి గురించి కానీ పూర్తిగా అదే నిండిపోయి ఉంటే దట్ ఈస్ కాల్డ్ అబ్సెషన్. అబ్వియస్ మీన్స్ నాట్ అవేర్ ఆఫ్ సంథింగ్, అన్అవేర్ అంటే ఒక దాని గురించి తెలియకపోవటము, ఏదైనా ఒక విషయం గురించి తెలియకపోవటము, అన్నోన్ అనమాట. రిచువల్ మీన్స్ కామన్, ఎనీ కస్టమరీ అబ్జర్వెన్స్ ఆర్ ప్రాక్టీస్, రొటీన్గా చేసే సాధన ఏదైతుందో దాన్ని మనం రిచువల్ అంటాము. ఫింగర్ టిప్డ్, ద టిప్స్ ఆఫ్ ద ఫింగర్స్ టచింగ్ ద గ్రౌండ్, ఈ యొక్క టిప్స్ ఏవైతే ఉన్నవి నేలను తాకడాన్ని, దట్ ఈస్ కాల్డ్ ఫింగర్ టిప్డ్. ఎన్విజన్, హ్యావ్ ఏ విజన్ ఆఫ్ సంబడి ఆర్ సంథింగ్, ఎవరైనా ఒకరి గురించి లేదా దేని గురించి అయినా విజన్ దృష్టి కలిగి ఉంటే దట్ ఈస్ కాల్డ్ ఎన్విజన్, అంటే ఊహించుకుంటూ ఉంటే దట్ ఈస్ కాల్డ్ ఎన్విజన్. రన్వే హియర్ మీన్స్ ఇన్ దిస్ లెసన్ ఏ ట్రూ హైట్, రన్వే మీన్స్ రన్నింగ్ ట్రాక్, పరిగెత్తడానికి ఉపయోగించే ట్రాక్. స్ప్రింటింగ్ డౌన్ మీన్స్ రన్నింగ్ వెరీ ఫాస్ట్, వేగంగా పరిగెత్తడము. నెక్స్ట్ స్వామ్డ్ విత్ మీన్స్ సరౌండెడ్, చుట్టుముట్టడం, అక్కడ ఉన్న ఆడియన్స్ అందరూ కూడా అతను చుట్టుముట్టారని చెప్పుకున్నాం కదా, దట్ ఈజ్ స్వామ్డ్ విత్, సరౌండెడ్ బై, చుట్టుముట్టడం. స్టూడెంట్స్ ఇది మనకి 9th ఇంగ్లీష్ 2nd యూనిట్లో ఉన్నటువంటి ట్రూ హైట్ లెసన్లో ఉన్నటువంటి లెసన్ ఎక్స్ప్లెనేషను, అట్లాగే గ్లోజరీ మీనింగ్స్ అనమాట. సో ఇది స్టూడెంట్స్ కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తూ ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ యొక్క ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి లింక్ని షేర్ చేయండి. మీరు కనుక లింక్ని షేర్ చేస్తే ఎక్కువ మంది వీడియో చూసే అవకాశం ఉంటుంది, ఎక్కువ మంది లెసన్స్ నేర్చుకునే అవకాశం ఉంటుంది అనమాట. రాబోయే రోజుల్లో మనం చెప్పుకోబోయే గ్రామర్ ఐటమ్స్ కానీ ఇంకా ఇంగ్లీష్కి సంబంధించిన అంశాలన్నీ కూడా వాళ్ళు నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎప్పుడు వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని చూసినప్పుడు మాత్రమే. ఓకేనా స్టూడెంట్స్, ఇంకొక మంచి టాపిక్తో మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు బాయ్ స్టూడెంట్స్, టేక్ కేర్.